Praise the Lord, everyone. Okay, let me wait. Praise the Lord, dear brothers and sisters in Christ. I welcome you all in Jesus Christ's name. యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ మళ్ళా కలుసుకోవడంలో చాలా సంతోషంగా ఉంది. ఐ వెల్కమ్ ఎవ్రీబాడీ. ఓకే, ఈరోజు మరి నాకు అధిక సమయం ఇచ్చినందుకు ప్రాఫిట్ గారిని, అదేవిధంగా బ్రదర్ అనిల్కి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఓకే, టుడే దే హ్యావ్ గివెన్ మీ 2 hours టు ప్రీచ్ and to do as the Holy Spirit helps us to do. Okay, from 2 to 4. So if anybody wants to join, you can join us. Let God's name alone be glorified. Okay, oka chinna ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. Let us pray with a small prayer. Thank you, Father. Thank you, Jesus. Thank you, Spirit of God. We praise you, we worship you, we glorify you, Lord. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకార్యం చేసే దేవా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఎక్కడ 2-3 మీ నామంలో ఏకమై ఉంటారో తండ్రి, అక్కడ నీవు నివసించున్నందుకు వందనాలు యేసయ్యా. అవును ప్రభువా, మరి మీ వాక్యాన్ని అందుబాటులో పెట్టి ప్రభువా, దాని ద్వారా, ఈ వాక్యం ద్వారా అనేక బిడ్డలు బలము పొందుకొని ప్రభువా, సాతాన్ని ఈ పోరాటంలో జయిస్తున్న వాళ్ళు అనేకులు ఉన్నందుకు వందనాలు తండ్రి. అవును ప్రభువా, సర్పాన్ని కాళ్ళ కిందేసి తొక్కుతున్న వాళ్ళు అనేకులు ఉన్నందుకు వందనాలు తండ్రి. అవును ప్రభువా, ఆ దురాత్మ క్రియలని, దురాత్మ యొక్క ప్లాన్స్ని జయించి బయటికి వస్తున్న వాళ్ళు అనేకులుగా ఉన్నందుకు నీకు వందనాలు తండ్రి. ఇక్కడ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి. మేము ఎంచుకున్న ఈ వచనాలను ఆశీర్వదించాను తండ్రి. ఈ వచనాల ద్వారా ప్రభువా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి తండ్రి, మా సరిహద్దులను విశాలపరచండి అయ్యా. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఓకే, రైట్. అయితే కొన్ని విషయాలు నేను మొన్న షేర్ చేసుకోలేనిది కూడా ఈరోజు షేర్ చేసి దాన్ని కంప్లీట్ చేసేసి దాని తర్వాత నేను ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతాను. ఓకే, మరి ముఖ్యంగా దేవుడు మరి నోవా కుటుంబాన్ని మాత్రమే రక్షించి, మరి నోవా కుటుంబాన్ని మాత్రం రక్షించడానికి కూడా ఒక ప్లాన్ ఉందన్నమాట. ఇది కూడా నేను క్లుప్తంగా చెప్తాను. బిగినింగ్లో ఏమవుతుందంటే, సాతాను ఎప్పుడైతే పడిపోతాడో, పడిపోయిన వెంటనే కొన్ని దూతలని తన వైపు అట్రాక్ట్ చేసుకుంటాడు అనమాట. డెవిల్ విల్ అట్రాక్ట్ ఫ్యూ ఏంజల్స్ టువర్డ్స్ హిమ్. వాడు అట్రాక్ట్ చేయడానికి మనుష్య కుమార్తెలని వాడుకుంటాడు. అంటే దూతల్ని పిలిచి వాళ్ళకి, చూడు ఈ అమ్మాయి ఎంత అందంగా ఉందో అని చూపించి, నువ్వు ఒకవేళ నా సైడ్ వస్తే ఈ అమ్మాయిని నేను నీకు ఇస్తాను అని చెప్పి అలా కొన్ని దూతలు పడిపోయినాయి అనమాట. అలా కొన్ని దూతలు పడిపోయినప్పుడు ఎప్పుడైతే ఈ దూతలు ఈ అమ్మాయిలతోనే కలిసాయో, కొన్ని జాయింట్స్ పుట్టడం జరిగింది. ఫ్యూ జాయింట్స్ దీస్ ఉమెన్ వెర్ గివింగ్ బర్త్ టు జాయింట్స్. అలాంటప్పుడు ఏమైందంటే, ఈ కరెక్ట్ హ్యూమన్ రేస్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టించిన రీతిలో ఇప్పుడు ఆ సృష్టి లేదు. The way God created in the beginning, that creation is not like that, because giants were getting formed. ఈ జాయింట్స్ని డిస్ట్రాయ్ చేయడానికి దేవుడు ఒక కుటుంబాన్ని ఎన్నుకుంటాడు. ఆ కుటుంబమే నోవా కుటుంబం. ఓకే, నోవా కుటుంబాన్ని మాత్రం ఎందుకు ఎన్నుకున్నాడంటే, బైబిల్ ఏమంటుంటుందంటే, నోవా వాజ్ జస్ట్ అండ్ పర్ఫెక్ట్ అని ఉంటుంది. నోవా వాజ్ జస్ట్ అండ్ పర్ఫెక్ట్ అంటే నోవా వాజ్ ఆఫ్ పర్ఫెక్ట్ హ్యూమన్ రేస్ అనమాట. అంటే నోవాలో, తన కుటుంబంలో, తన పిల్లలు వాళ్ళు దూతకి మనిషికి పుట్టిన వ్యక్తులు కాదు, వాళ్ళు మనిషికి పుట్టిన వ్యక్తులే. కాబట్టి అలా పర్ఫెక్ట్గా ఉన్న కొన్ని కుటుంబాల్లో నోవా కుటుంబం మాత్రము దేవుని భయభక్తి కలిగి ఉన్నదంట. ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఎన్నుకొని దేవుడు చాలామందికి ఛాన్స్ ఇచ్చిండు, దాన్ని వాడుకోలే. దాని తర్వాత ఆ ఓడ సృష్టించిన తర్వాత ఆ ఓడనే మనం యేసుక్రీస్తు అని నమ్ముతూ ఉంటాము. ఎందుకంటే ఇట్ వాస్ పిచ్డ్, ద ఆర్క్ వాస్ పిచ్డ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అంటారు. పిచ్డ్ అంటే వచ్చేసి తార్ అంటారు చూడండి, డాంబర్. ఆ తార్తోని లోపల బయట దాన్ని కవర్ చేసిరనమాట. ఆ తార్తోటి పెయింట్ చేసిన ఆర్క్ని తార్తోటి పెయింట్ చేస్తారు, లోపల బయట తార్తోని పెయింట్ చేసి తయారు చేశారనమాట ఆ డాంబర్ తోటి. సో వాళ్ళు లోపల ప్రొటెక్షన్లోకి దిగారు. ఇప్పుడు వీళ్ళందరూ లోపల వచ్చిన తర్వాత మా బ్రో జేకెలేరేబా
వాళ్ళందరూ లోపల వచ్చిన తర్వాత ఆ డోర్ని దేవుడు మూసేస్తాడు. దాని తర్వాత వరదలు అనేది వస్తుంది. ఇది మన అందరికీ తెలుసు. ఓకే, వరదలు వచ్చిన తర్వాత నోవా ఒక చోట ఆపుతాడు, కానీ దాని మధ్యలో ఒక సీన్ అవుతుంది. ఆ సీన్ మీద మనం ధ్యానించుకుందాం. ఓకే, ద బిట్వీన్ థింగ్, వాట్ హ్యాపెండ్ ఇన్ బిట్వీన్. ఇక్కడి నుంచి వరదలు మొదలైంది, అందరు చనిపోయారు. ఓకే బ్రదర్, మీరు ఒకవేళ ఈ వరదలు జయంట్స్ని మాత్రం చంపనికి అని అనుకుంటే, ఎలా బైబిల్ గ్రంథంలో దావీదు ముందు జయంట్ వచ్చిండు? ఇఫ్ ఐ ఆమ్ ట్రయింగ్ టు ప్రూవ్ దట్ గాడ్ డోంట్ వాంట్ టు కిల్ హ్యూమన్ బీయింగ్స్, హీ వాంటెడ్ టు కిల్ జయంట్స్. సో హీ సెండ్ ఫ్లడ్స్ అని నేను ఇప్పుడు అంటున్నాను. వరదలు ఆ కాలంలో, నోవా కాలంలో ఎందుకు వచ్చినాయంటే ఈ జయంట్స్ వచ్చినప్పుడు ఏమైందంటే, వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే, పీపుల్ స్టార్టెడ్ థింకింగ్ నెగిటివ్లీ అని బైబిల్ క్లియర్గా చెప్తుంది. ముఖ్యంగా దేవుడు భూమిని నాశనం చేయడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళ థాట్స్ నెగిటివ్గా మారిపోయిందంట. అంటే జస్ట్ ఇమాజిన్, గాడ్ కెనాట్ టేక్ ద నెగిటివ్ థాట్స్. హల్లెలూయా. లోకానుసారమైన సిచ్యువేషన్ ప్రకారంగా నువ్వు కరెక్ట్గానే మాట్లాడుతుండొచ్చు, కానీ ఆ నెగిటివ్ థాట్స్ని దేవుడు తీసుకోలేడంట. God cannot accept the negative thoughts. Because of that negative thoughts, because the negative thoughts were increasing, no, God wanted to destroy the land. And yes, he did. Giants అందరు డిస్ట్రాయ్ అయిన తర్వాత మళ్ళీ ఈ జయంట్స్ ఎక్కడి నుంచి వస్తారు? దాని తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే మీకు నిమ్రోద్ అని ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ నిమ్రోద్ దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తాడంట. నిమ్రోద్ అనే వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తాడు. ఎందుకయ్యా నీకు ఇంత కోపము? మీ అందరు తెలుసు, ఒక ఇది కడతాడు, ఆయన టవర్ కడతాడు. ఓకే, ఆ టవర్ పెద్దగా కడితే ఆయన ఇంటెన్షన్ ఏమైందంటే, ఆ టవర్ వచ్చేసి సీదా పరలోకం దాకా టచ్ అవ్వాలా, ఆ పరలోకంలో ఉన్న నీళ్ళను టచ్ చేసి, ఇది మీకు అవివేకంగానే ఉండొచ్చు, కానీ ఆ రోజు అతని కోపం అలాంటిది. ఆ టవర్ని అలా కట్టి ఆ నీళ్ళకి తాకి, ఆ నీళ్లు పైన నుంచి కింద పడి వరదల్లో మనుషులందరూ, దేవుని ప్రజలందరూ కొట్టుకుపోవాలనేసి ఆయనది ప్లాన్. అందుకని అందరినీ కొట్టి, ఎందుకు ఆయన ఇది చేస్తున్నాడంటే, నిమ్రోద్ ఏమంటాడంటే, మై 4 fathers were killed by this God through flood అని అంటాడు. అంటే ఇప్పుడు నిమ్రోద్ ఎవడు? వాడు కూడా ఒక జయంటే. ఒకవేళ దేవుడు ఈ జయంట్స్ని అన్ని వాష్అవుట్ చేస్తే, మళ్ళీ ఈ జయంట్స్ ఎక్కడి నుంచి వచ్చారు? ఈ నోవా కుటుంబం నుంచే రావాలా, అవునా? ఈ నోవా కుటుంబం నుంచే జైంట్స్ రావాలా, వేరే ఆప్షనే లేదు. ఎందుకంటే నోవా కుటుంబం తప్ప, ఆ అనిమల్స్ తప్ప వేరే ఏది కూడా లోపల లేవు. ఒక జంతువు, మెన్ ఉమెన్, మేల్ ఫీమేల్ అన్నట్టు కుక్కల్ని, నక్కల్ని, పంది, బర్రె అన్నీ తీసుకుని లోపల పెట్టిన తర్వాత అక్కడ మధ్యలో ఒక ఇష్యూ అవుతుంది. ఆ ఓడలో అది వరదలు ఆగిపోయినాయా లేదా? ఫస్ట్ ఆ ఓడ యేసుక్రీస్తు అని అంటున్నాను. ఎందుకంటే మీ కీర్తనల గ్రంథంలో ఒక వచనం కనిపిస్తుంది. ఏమని అంటదంటే, జీసస్ క్రైస్ట్ అంటున్నాడంట, ద వాటర్స్ వెంట్ అబౌవ్ మీ అని అంటాడు. నీళ్లు నాపై నుంచి వెళ్ళినాయి. ఒకే ఒక సందర్భంలో యేసుక్రీస్తు పైన నుంచి నీళ్లు వెళ్ళుండొచ్చు. ఏ సందర్భం అంటే, యేసుక్రీస్తు ఓడ అయినప్పుడు ఆ ఫ్లడ్స్లో నీళ్ళు ఇటు అటు అయింది, ఆర్క్. సో దిస్ ఆర్క్ ఈజ్ జీసస్ క్రైస్ట్ వితౌట్ డౌట్ లేకుండా ఈ ఓడ యేసుక్రీస్తు. ఆ ఓడ లోపల ఒక ఇన్సిడెంట్ అవుతుంది. కొన్ని రోజుల తర్వాత నోవా ఫస్ట్ ఒక రేవెన్ని పంపిస్తాడనమాట. ఒక్క నిమిషం, నేను స్క్రిప్చరల్గా తీసుకోపోతే క్లియర్గా ఉంటుంది మీకు. 6వ అధ్యాయంకి రండి. 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి, నేను చెప్పిన విషయము 6వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. చూడండి, ఆ జైంట్స్ ఎలా పుట్టారో 6వ అధ్యాయం 4వ వచనంలో జైంట్స్ ఎలా పుట్టారో అని ఉంది. ఓకే, ఇప్పుడు 7వ అధ్యాయం మనం ధ్యానిస్తాం. ఓకే, 9వ వచనం చూడండి. 6వ అధ్యాయము 9వ వచనం చూడండి. దీస్ ఆర్ ద జనరేషన్స్ ఆఫ్ నోవా
Noah was just man and perfect in the sight of his generations. Noah was a just man. Noah was a just man. Noah నీతిమంతుడు. అది దాని పక్కన ఇంకొకటి, he was perfect in the eyes of the Lord అంట. ఫస్ట్ పాయింట్ అది నోట్ చేసుకోవాలా మీరు. 5వ వచనంలో కూడా నేను చెప్పిన పాయింట్ ఉందా లేదా అని మీరు చెక్ చేసుకోవాలా. ఒకవేళ నేను బైబిల్లో లేనిది చెప్తే ఐఎమ్ ఏ ఫేక్ ప్రాఫిట్. ఓకే, యా, యూ షుడ్ కనెక్ట్ ఎవ్రీథింగ్ త్రూ స్క్రిప్చర్. మీకు ఒకటి తెలుసా, ఫారిసీలు వాళ్ళు చెడ్డోళ్ళే, నేను ఒప్పుకుంటా, కానీ వాళ్ళు బైబిల్లో ఇలా లేదు కదా అంటే యేసుక్రీస్తు చెప్పేది కూడా వాళ్ళు బైబిల్తో కంపేర్ చేసుకుంటున్నారు వాళ్ళు. అలాంటప్పుడు మనం కూడా కంపేర్ చేసుకోవాలి, అవునా? వీ హ్యావ్ టు సీ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వెదర్ ఐఎమ్ టెల్లింగ్ కరెక్ట్ ఆర్ నాట్. ఇంకోటి ఏమన్నా నేను వాళ్ళ థాట్స్ నెగిటివ్గా పోతుంది, వికెట్గా పోతుంది అని అన్న, అది ఉందా చూద్దాం. 5వ వచనం చూడండి, 6వ అధ్యాయం 5వ వచనంలో. And God saw that wickedness of man was great on the earth, in the earth, and that every imagination of the thoughts of his heart was continually evil. దేవుడు ఏం అబ్జర్వ్ చేస్తున్నాడండి ఇక్కడ? అందరి యొక్క ఇమాజినేషన్, అందరి యొక్క తలంపుల ఆలోచనలు నెగిటివ్ అయిపోయింది, ఈవిల్ అయిపోయిందంట. నో, హౌ మెనీ ఆర్ అండర్స్టాండింగ్ వై గాడ్ డిస్ట్రాయిడ్? చాలామంది ఏమంటారంటే అక్కడ పాపం విస్తరించింది. ఏడుంది ఈడ పాపము? మీకు తెలుసా? సరే, పాపం అంటే ఏంది? నీకు వ్యభిచారమా? ఆ కాలంలో 15 మంది భార్యలు ఉన్న లీగలే, అవునా? దావీదుకి 8 మంది భార్యలు, ఆయన కొడుకుకైతే 700 మంది రాకుమారులు, 300 మంది కీపు. ఆ కాలంలో మీరు దీన్నే పాపం అంటున్నారంటే మైట్ బి వీ నీడ్ టు అండర్స్టాండ్ మోర్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. That doesn't mean that now it's legal. It's illegal for sure. Illegal spiritually as well as worldly. ఓకే, కానీ ఇక్కడ కాన్సెప్ట్ అది కాదు. దేవుడు నాశనం చేసింది అందుకు కాదు, కానీ ఒక తప్పు వల్ల, ఒక చిన్న తప్పు వల్ల ఈ దేశమంతా నాశనమైంది. ఒక్క చిన్న తప్పు వల్ల. ఆ తప్పేందో చెప్తా. ఓకే, దాని ముందు I will show you few more things. So it is clear that only because of this negative thought, ఈ నెగిటివ్ థాట్స్ వల్లనే మరి ఇదంతా దేవుడు నాశనం చేసిండు అనేది నాకైతే క్లియర్గా ఉంది. ఓకే, నౌ let us see, let me take you deeper. Okay. ఓకే, నాకు ఆ వచనం దొరకట్లేదు. మీకు దొరికితే నాకు కింద పెట్టండి. అందులో ఏమని ఉంటుందంటే, ఫస్ట్ నోవా వచ్చేసి ఒక రేవన్ని బయటికి పంపిస్తాడు, ఒక కాకి లేకపోతే ఒక రేవన్ని బయటికి పంపిస్తాడు, అది మళ్ళా తిరిగి రాదు. ఓకే, ఫస్ట్ Noah will send the raven and it will not come back. ఓకే, దాని తర్వాత ఒక పావురాన్ని పంపిస్తాడు, ఒక డవ్ని పంపిస్తాడు. ఆ డవ్ వచ్చేసి ఒక లీఫ్ పట్టుకొని వస్తుంది. అది ఎవరికైనా కనిపిస్తే ఆ వచనం నాకు పెట్టండి. ఇఫ్ యూ గెట్ దట్ స్క్రిప్చర్, నాకు ఆ వర్స్ కింద చెప్పండి. అంటే నోవా పంపిస్తాడు చూడండి. ఫస్ట్ హీ విల్ సెండ్, యా ఐ గాట్ ఇట్. 8వ అధ్యాయంలో ఉంది చూడండి. 8వ అధ్యాయంలో 6వ వచనం చూడండి. 8. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. చాప్టర్ 8 ఆదికాండము 8వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతున్నా చూడండి. ఆదికాండము 8వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతున్నా చూడండి. And it came to pass at the end of 40 days, Noah opened the window of the ark which he had made, and he sent forth a raven which went forth to and fro until the waters were dried up from the earth. Also he sent forth a dove from him to see if the waters were from off the face of ground, but the dove found no rest. అందరు 9వ వచనం చదవండి. There is a revelation in this. Okay,
దెర్ ఇస్ అ రెవల్యూషన్ ఇన్ దిస్. మైట్ బి ఐ విల్ గో. కొంచెం ఇక్కడ మీరు బోర్ కొడుతుండొచ్చు మీకు, కానీ ఇక్కడ ఒక గొప్ప మర్మం ఉంది. చూడండి, అందరు 9వ వచనం బాగా చదవండి. బట్ ద డవ్ ఫౌండ్ నో రెస్ట్ ఫర్ ద సోల్ ఆఫ్ హర్ ఫుట్. బట్ ద డవ్ ఫౌండ్ నో రెస్ట్ ఫర్ ద సోల్ ఆఫ్ ద ఫుట్. ఈ డవ్ నాకు తెలుగులో ఏమంటారో తెలియదు, పావురం అని అంటాను నేను. ఓకే, ఈ పావురానికి కాళ్ళు పెట్టడానికి ప్లేస్ లేదంట. ఎందుకు ప్లేస్ లేదంటే అక్కడ ఫుల్ నీళ్ళు ఉందంట. భూమి అంతా నీళ్ళు ఉంది కాబట్టి ఆ డవ్కి ఓకే కాళ్ళు పెట్టడానికి స్థలం లేదు. ఓకే, కాళ్ళు పెట్టడానికి స్థలం లేదు. ఇప్పుడు చూడండి, షీ రిటర్న్డ్ unto him into the ark, for the waters were on the face of the whole earth, and he pulled forth his hand, the face of the whole earth, and he put forth his hand and took her and pulled her into the ark. ఫస్ట్ ఒక రేవన్ని పంపిస్తాడు. ఆ రేవన్ వెళ్ళిపోయింది, మళ్ళీ తిరిగి రాలే. కానీ ఇక్కడ డౌన్ని పంపించినప్పుడు స్పెసిఫిక్గా ఒక డైలాగ్ ఉంది. ఆ స్పెసిఫిక్ వర్డ్ ఏంటంటే ద డవ్ డింట్ హ్యావ్ స్పేస్ టు కీప్ ఇట్స్ ఫుట్, టు రెస్ట్ ఇట్స్ ఫుట్ అంట. ఈ మాట చూస్తే నాకు ఒక వచనం గుర్తుకొచ్చిందండి. దెర్ ఫౌండ్ నో రెస్ట్. ఎందుకు రీజన్ కూడా ఉంది చూడండి. అండ్ షీ రిటర్న్ అన్ టు ద ఫేస్ ఆఫ్ ది హోల్ ఎర్త్. ఎందుకంటే రిటర్న్ ఇన్ టు ద ఆర్క్, ఫర్ ద వాటర్స్ వేర్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది హోల్ ఎర్త్. ఈ భూమి పైన అంతా నీళ్ళు ఉన్నందుకు ఈ డవ్కి మరి కాళ్ళు పెట్టడానికి స్థలం లే. ఇప్పుడు డవ్ ఈజ్ ద సింబల్ ఆఫ్, డవ్ని మనం సింబల్గా ఏం చూస్తాం, పరిశుద్ధాత్మ యొక్క చిహ్నం, అవునా కదా. డవ్ ఈజ్ అ సింబల్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఎలా అంటారంటే చెప్తా, మళ్ళీ ఆ రెవల్యూషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు డవ్ ఈజ్ అ సింబల్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఎందుకో కూడా చెప్తా. ఇప్పుడు ఇది నేను కన్ఫర్మ్ చేసే రీతిగా మీకు ఆదికాండం 1వ అధ్యాయంలో చూపిస్తా. 1వ అధ్యాయానికి రండి. 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. మొదటిది 1 and 2 చదువుదాం. ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కదా. అంటే డవ్కి వచ్చేసి అక్కడ స్పేస్ లేకుండా మళ్ళీ తిరిగి వచ్చింది. ఎందుకు స్పేస్ లేదంటే భూమి అంతా నీళ్ళుంది కాబట్టి స్పేస్ లేక తిరిగి వచ్చేసింది. రైట్, ఇది పాయింట్ మీ మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆదికాండము 1వ అధ్యాయం. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ది ఎర్త్. ఓకే, and the earth was without form and void, the darkness was upon the face of the deep, and the Spirit of God moved upon the face of the earth. అందరు చూడండి, ఇక్కడ ఏమంటుందంటే ద స్పిరిట్ ఆఫ్ గాడ్ మూవ్డ్ అపాన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఎందుకంటే ఆ భూమి అంతకి ఒక షేప్ లేకుండా ఉట్టి నీళ్లతోని ఇలా కవర్డ్ ఉంది కాబట్టి ఇప్పుడు దేవుని ఆత్మ భూమి పైన సంచలిస్తుందంట. అంటే భూమి పైన అడుగు పెట్టడానికి ప్లేస్ లేదంట. సో ద స్పిరిట్స్ didn't found space or a place on the earth unless and until the earth was created. మా బ్రౌజే కెళ్ళేరేమా. ఇప్పుడు కమింగ్ టు నోవా, ఆ డవ్ వెళ్ళిపోయింది. డవ్ ఏమంటుంది ఇప్పుడు, అరే నాకు కూడా ప్లేస్ దొరకలే ఉండనికి, మళ్ళా తిరిగి వచ్చేసిన. సో దట్ స్పిరిట్ అండ్ టుడేస్ డవ్ ఇస్ ద సేమ్. రేవన్ పోయింది, మళ్ళా రాలే. అంటే నీ కష్ట సమయంలో రేవన్ ఈజ్ అ సింబల్ ఆఫ్ బ్యాడ్ పీపుల్, ఈవిల్ పీపుల్ హూ హ్యావ్ ఈవిల్ థాట్స్ అగేన్స్ట్ యూ. కొంతమందిని నీ జీవితం నుంచి బయటికి పంపిస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి నీ దగ్గరికి రాలేరు. ఉదాహరణకి అబ్రహాము చాలా ప్రేమించిన వ్యక్తి, వాళ్ళ అన్న కొడుకో తమ్ముడు కొడుకో, ఎవరు, లాట్. ఆ లోతు అవునా అతన్ని వెళ్ళిపో అని చెప్పినప్పుడు అతను ఉద్దు పెద్దనాన్న ఒక్క మాట కూడా చెప్పలే. ఉద్దు పెద్దనాన్న నేను నీతోనే ఉంటా, నాకు ఆస్తులు వద్దు అన్నాడా, లేకపోతే నేను ఆ ల్యాండ్ బాగుంది నేను ఆ ల్యాండ్ తీసుకుంటా అన్నాడా? నీ చుట్టూ ఉన్న వాళ్ళు, sometimes the people around you might be the reason. When the raven left, then only you allowed the Holy Spirit. But the Holy Spirit, that is dove, went around and it came back. Okay, దాని తర్వాత చూద్దాం, దాని తర్వాత ఏం జరిగిందో చూద్దాం. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్. ఇది రెండు కూడా ఒకే కనెక్షన్లు ఉన్నాయి, ఒకే లెవెల్ ఆఫ్ కనెక్షన్లు ఉన్నాయి. అంటే ఆ రోజు కూడా భూమి పైన స్థలం లేదని ఆత్మలు సంచలిస్తున్నాయి. నో యూ అండర్స్టూడ్ వై ద స్పిరిట్స్ వేర్ మూవింగ్ ఆన్ ది ఎర్త్, బికాస్ దే హ్యాడ్ నో ప్లేస్ టు రెస్ట్.
నో వై ద ఎర్త్ వేర్ క్రియేటెడ్, ఒక పక్కన మీరు మనుషుల కోసం క్రియేట్ అయింది అని అన్నా, ద ఎర్త్ వాజ్ యాక్చువల్లీ క్రియేటెడ్ ఫర్ హోలీ స్పిరిట్ టు రెస్ట్. హల్లెలూయా. Adam was created, the man was created with God's own image anta, and he was filled with the glory anta, మహిమతో నింపిండంట. అంటే దేవుడు ఎవరో ఆదాం ఎవరో కనిపెట్టలేనటువంటి మహిమ ఉండే అంట ఆదాం మీద. ఆ పండు ఒక్కటి తింటే నీ మహిమ పోతుంది అన్నట్టు దేవుడు చెప్పిండు. ఎనీవేస్, ద టాపిక్ ఈస్ గెటింగ్ డైవర్టెడ్. రైట్, చూపిస్తా. 10వ వచనం చూడండి. అండ్ హీ స్టేడ్ యెట్ అదర్ 7 days అండ్ అగైన్ హీ సెంట్ ఫోర్త్ ద డవ్ అవుట్ ఆఫ్ ది ఆర్క్. ఇప్పుడు మళ్ళీ ఎవరిని పంపిస్తున్నాడు? మళ్ళీ అదే పావురాన్ని బయటికి పంపిస్తున్నాడు. బయటికి పంపించిన తర్వాత ఏమవుతుంది? అండ్ ద డవ్ కేమ్ ఇన్ టు హిమ్ ఇన్ ద ఈవినింగ్ అండ్ లో ఇన్ హర్ మౌత్ okay, in her mouth was an olive leaf plucked off. So Noah knew that the waters were abated from off the earth. Hallelujah. ఇప్పుడు ఈ పావురము ఫస్ట్ టైం ఎలా మళ్ళా తిరిగి వచ్చేసింది. బికాస్ దే didn't find rest, it came back to the ark. Okay, second time this dove is doing something now. చాలామంది ఆకును పట్టుకొచ్చింది. ఓకే, నన్ను అడిగితే ఫిగ్ లీఫ్ని పట్టుకొని రావచ్చు. ఓకే, దిస్ dove would have brought a fig leaf or an apple leaf or a mango leaf or a banana leaf or any other leaf. Why did it bring olive leaf? ఆ కాలంలో అభిషేకానికి నూనెను వాడతారు. ఆ నూనె ఎలా వాడతారు తెలుసా? ఆలివ్ సీడ్స్ని క్రష్ చేసి ఉట్టి ఆలివ్ ఆయిల్ని మాత్రమే వాళ్ళు అభిషేకానికి వాడతారు. హల్లెలూయా. In those days only olive oil will be used for the anointing. No, this olive seed will be crushed and the oil will be extracted. ఈ ఒలివ నూనెని మాత్రమే వాడతారు. ఇప్పుడు ఇది పరిశుద్ధాత్మకే చిహ్నము అనేసి ఇంకా గట్టిగా ప్రూవ్ చేయడానికి ఆకును పట్టుకొని వస్తుంది. ఏదైనా ఆకును తీసుకురావచ్చు కదా, కానీ ఎందుకు ఒలివ ఆకును మాత్రమే తీసుకురావాలా? ఎందుకంటే అది అభిషేకానికి చిహ్నము. అంటే ఆ అభిషేకము, ఓకే, హోలీ స్పిరిట్ అట్రాక్ట్స్ the anointing attracts Holy Spirit. Olive is a symbol of anointing. Okay, so that olive attracted the Holy Spirit now. Hallelujah. ఎంతమందికి అర్థమవుతుంది? యా. సో all the leaf couldn't attract, but this olive leaf attracted the Holy Spirit. ఇదేమో అభిషేకానికి చిహ్నము, ఇదేమో పరిశుద్ధాత్మకి చిహ్నము. ఇవి రెండు కలిసినాయి అంటే ద ఎర్త్ వాజ్ క్లీన్ అని అప్పుడు అర్థం చేసుకున్నాడంట. You know, when the earth became clean, when the anointing and Holy Spirit were in one place. Hallelujah. ఎప్పుడైతే ఈ అభిషేకము పరిశుద్ధాత్మ ఒకే ప్లేస్లో వచ్చినాయో ఆ ఎర్త్ అనేది క్లీన్ అయిపోయిందంట. దాని తర్వాత మన నోవా బండాపి ఆర్క్ ఆగిన తర్వాత కింద దిగి మందసం కట్టిన తర్వాత వైన్ షాప్ ఓపెన్ చేసిండు. ఓకే, కరోనా కేసులన్నీ తగ్గిన తర్వాత వైన్ షాప్ ఓపెన్ చేసినట్టు దిస్ మ్యాన్ హీ స్టార్టెడ్ బూజింగ్. హీ హ్యాడ్ వైన్. ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెన్? బట్టలు ఊడిపోయి పడుకుండు. ఓకే, బట్టలు ఇప్పేసి, అంటే బట్టలు ఊడిపోయినాయి, అంతా తాగి మొత్తము మైకంలో పడిపోయింది. ఇప్పుడు ఆయన వేరే అభిషేకంలో ఉన్నాడు. ఇప్పుడు వీ కెనాట్ డిస్టర్బ్. అది చూసిన మధ్య కొడుకు, వాళ్ళకి 3 కొడుకులు, ఆయనకి 3 కొడుకులు. ఎవరు? షెమ్, హామ్, జాఫెత్. ఓకే, ఇప్పుడు హామ్ అనే వ్యక్తి, ఓకే, మధ్యలో ఉన్న హామ్ అనే వ్యక్తి వాళ్ళ డాడీని చూస్తాడు. వాళ్ళ డాడీని హీ సీ హిమ్ నేకెడ్ అండ్ హీ మేక్స్ హిస్ ఫాదర్ పబ్లిక్లీ, అంటే పబ్లిక్గా పోయి, పబ్లిక్ అంటే వాళ్ళ అన్నలకి ఇద్దరికి చెప్పి, అన్నకి తమ్ముడికి చెప్పి నవ్వుతాడు అనమాట. హీ విల్ లాఫ్. ఆ నవ్విన తర్వాత కానీ షెము ఇంకా జాఫెత్ ఏం చేస్తారంటే ఒక క్లాత్ని, ఒక బ్లాంకెట్ని వాళ్ళ వీపు మీద ఇలా వేసుకుంటారు.
ఇద్దరు, ఒక ఆయన అటు సైడు ఒక ఆయన ఇటు సైడు, వీపు మీద క్లాత్ వేసుకొని వాళ్ళ నాన్న యొక్క నేకెడ్నెస్ చూడకుండా ఇలా తిరిగి ఇలా వేసేస్తారు. ఇలా వెనకల నుంచి ఇప్పుడు నుంచి వేసేసి ఆయనను కవర్ చేస్తారు. ఆయన మత్తు నుంచి బయటికి వచ్చిన తర్వాత లేచిన తర్వాత వెంటనే కంప్లైంట్ ఇస్తాడు. ఓకే, చిన్న కొడుకు ఏదైనా కంప్లైంట్ చేస్తే పెద్ద కొడుకు వచ్చి చెప్తాడు కదా, అలా వీళ్ళిద్దరు పోయి కంప్లైంట్ చేసిండు. హామ్ అందరికీ చెప్పిండు, నాన్న నీ పరువు పోయింది, నువ్వు బట్టలు లేకుండా పడుకున్నావు అని నవ్విండు అని అంటే అప్పుడు నోవా ఏం చేస్తాడు? శపిస్తాడు. నోవా విల్ కర్స్. యు నో వాట్ హీ విల్ కర్స్? నువ్వు షెమ్కి పన్నోడుగా ఉండాలా, జాఫెత్కి పన్నోడుగా ఉండాలా అన్నట్టుగా హీ విల్ కర్స్. అది నేను 2019లో నేను ఒకసారి ఈ బోధించిన. వీళ్ళందరూ ఏ జనరేషన్ కిందికి వస్తారు? ఈ షెమ్ వీళ్ళందరేమో యూదుల కిందికి వస్తారు. ఈ కాలంలో వీళ్ళందరూ యూదుల కిందికి వస్తారు. ఈ జాఫెత్ వీళ్ళందరూ చైనీస్ ప్రోడక్ట్స్. వీళ్ళే జాఫెతే ఈ వైరస్ని పంపించింది. ఓకే, జాఫెత్ ఫ్యామిలీ. జాఫెత్కి కింద ఉన్న వ్యక్తి హామైట్స్ ఆర్ బ్లాక్ పీపుల్. హామైట్స్ ఆర్ బ్లాక్ పీపుల్. అందుకనే వాళ్ళు చూడండి, వాళ్ళు చాలా సంవత్సరాలు బానిసత్వంలో ఉండే. ఈ బానిసత్వంకి కారణం ఎవరు? నోవా ఎప్పుడైతే శపిస్తాడో తన నోటి నుంచి, మళ్ళా దురాత్మలకి అథారిటీ ఇవ్వబడ్డది భూమి పైన. హామ్ని శపించిండు కాబట్టి ఆ కానాన్ దేశంలో పరిపాలించేది ఎవరి జనరేషన్ అని చూడండి. ఇప్పుడు ఇజ్రాయేలీలకి దేవుడు ప్రామిస్ చేస్తాడు, ఒక వాగ్దానం ఇస్తాడు. ఏమని వాగ్దానం ఇస్తాడు? మీరు ఆ కానాను దేశంలోకి వెళ్ళి నేను మీ కానాన్ దేశంని ఇస్తా అంటే కొంతమంది చెక్ చేయడానికి పోతారు కానాన్ దేశం ఎలా ఉందని. అందులో 10-12 మంది పోతే అందులో ఇద్దరు ఏమంటారంటే వాళ్ళు మనకన్నా చాలా బలముగా ఉన్నారు అని అంటారు. ఆ దేశాన్ని ముందు అంటే కానాన్ దేశం మనకి రావాలి, కానీ ఆల్రెడీ అక్కడ జనాలు ఉన్నారు. వాళ్ళు ఎవరు అని చూస్తే కనుక మీకు హిత్తైట్స్, జెబుసైట్స్ అట్లా ఈ వీళ్ళ జనరేషన్స్ ఉంటుంది చూడండి. మీకు హామ్ జనరేషన్ ఉంటుంది, మీకు జాఫెత్ జనరేషన్ ఉంటుంది, అండ్ షెమ్ జనరేషన్ ఉంటుంది. దీన్ని ఫోకస్ చేసి మీరు చదివితే మొత్తము హామ్ జనరేషన్ ఉంటుంది. హామ్ జనరేషన్లో కెననైట్స్ అని ఉంటుంది చూడండి. మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు చదవండి. హామ్ జనరేషన్లో కెననైట్స్ అని ఉంటుంది. అంటే కానాన్ అంటే నీకు రావాల్సిన ఆ దేశము శపింపబడిన వాని చేతిలో ఉన్నది. నీకు ఉండాల్సిన అధికారము శపింపబడిన వాని చేతిలో ఉన్నది. ఎందుకు? మనం ఆ అధికారం వాడనని. Because of that alcohol, what happened today? Again the curse came and again giants were born. మళ్ళా జాయింట్స్ పుట్టడం మొదలైనారు. దిస్ ఇస్ హౌ వి మీట్ డేవిడ్. అండ్ డేవిడ్ కూడా ఒక రాయి తీయడు. ఆయన ఎన్ని రాళ్ళు తీస్తాడండి? 5 రాళ్ళు తీస్తాడు. 5 రాళ్ళు తీస్తే చాలామంది ఏమంటారంటే ఇది కృపకి చిహ్నము. ఎంత డేవిడ్కి ఎంత డీప్ నాలెడ్జ్ ఉంది అని అనుకుంటాం. కానీ నేను దినవృత్తాంతములు చదువుతూ ఉంటే గొలియాత్కి 4 అన్నతమ్ముళ్ళు ఉన్నారంట. అంటే గొలియాత్లో దావీదులో ఎంత విశ్వాసం ఉండే అంటే ఈ ఒక్క గొలియాత్నే కాదు, వాడి ఖాందాన్ మొత్తము 5 అన్నతమ్ముళ్ళని వేసేస్తాను 5 రాళ్ళు తీసుకున్నాడంట. దిస్ ఇస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ దట్, బిబ్లికల్ మీనింగ్. 5 అనేది కృపకు సంఖ్య, ప్రేమకు సంఖ్య, కనికరంకి సంఖ్య. ఇది నేను అన్నిటికీ ఒప్పుకుంటా, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ బియాండ్ దట్ దెర్ ఇస్ అ రెవల్యూషన్. నేను అల్టిమేట్గా ఏం నమ్ముతా అంటే బైబిల్లో ఉన్న వాటిని నమ్ముతాను నేను. ఓకే, నాకు దర్శనంలో వచ్చిన దానికన్నా కూడా బైబిల్లో ఉన్నదాన్ని నమ్ముతాను నేను. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి. సో అతను మొత్తము దావీదు హీ డింట్ ఓన్లీ వాంట్ టు జస్ట్ ఫినిష్ ఆఫ్ గొలియాత్ బట్ ఆల్సో హిస్ బ్రదర్. గొలియాత్ని మాత్రం చంపాలని కాదు, గొలియాత్కి 4 అన్నతమ్ముళ్ళు ఉన్న వాళ్ళని కూడా వేసేద్దామని ఫిక్స్ అయ్యాడు. బట్ ద కర్స్ బిగన్. ఆ శాపము వల్ల ఈరోజు భూమి ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తు భూమి పైన ఎందుకు వచ్చింది బ్రదర్ అంటే చాలామంది అంటారు పాపం క్షమించండి. ఓకే, టుడే వీ విల్ సింప్లిఫై సమ్ అదర్ థింగ్స్. ఇప్పుడు నేను టైటిల్లోకి దిగుతా. దిస్ వాజ్ జస్ట్ అ బ్యాకప్ పుష్ సో దట్ మనకి ఈ నాలెడ్జ్ ఉండాలి, మనకు జ్ఞానం ఉండాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది మనకి చాలా అవసరమైన విషయం. ఇది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. వీ షుడ్ నో వేర్ ఇట్ స్టార్టెడ్. ఇట్ స్టార్టెడ్ ఓన్లీ బై ఆల్కహాల్ అండ్ కర్స్.
చాలామంది చాలా రేప్ కేసెస్ ఉన్నాయి మన భారతదేశంలో. వాళ్ళందరినీ కూర్చోపెట్టి ఎందుకు నువ్వు రేప్ చేసినావు అంటే త్రాగుడు మత్తులో వాళ్ళు రేప్ చేసినారు. ఈరోజు మనం మెమ్స్ చూసుకొని యూట్యూబ్లో జోక్స్ చూసుకొని మనము నవ్వుతున్నామేమో, కానీ మీకు ఒకటి చెప్పాలన్నా, ఆంధ్రాలోనే ఫస్ట్ వైన్ షాప్ ఓపెన్ అయిన రోజు, ఈ క్వారంటైన్ తర్వాత ఓపెన్ అయిన రోజు, ఒక కూతురు ఒక తల్లి సూసైడ్ చేసుకున్న విషయం మీ అందరికీ తెలుసు. చిత్తూరులో అనుకుంటా, దే కమిటెడ్ సూసైడ్ అండ్ దే డైడ్. అంటే ఇన్ని రోజులు, దగ్గర 40 రోజులు వాళ్ళు సంతోషంగా ఉండే, అబ్బా మా నాన్న తాగుడు వదిలేసిండేమని. ఆ వైన్ షాప్ ఓపెన్ అయిన తర్వాత వెంటనే ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు. దాని వెనకాల ఆ వ్యక్తి ఎంత టార్చర్ పెట్టుంటాడు వీళ్ళని. మనుషులు అందరూ మంచోలే అండి. నేను ఎప్పుడు ఎవరిని మనము వ్యక్తిగతంగా మాట్లాడలేము. ఎందుకంటే ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం ప్రకారము మన పోరాటము మనిషితో కాదు, శరీరంతో కాదు, కానీ మన పోరాటము ఆత్మలతో పోరాడాల. అది పాపం కాదు, అది ఒక దురాత్మ. మనిషి ఒక 21 రోజులు ఏదన్నా హ్యాబిట్ కంటిన్యూస్గా చేసిండంటే అతనికి అలవాటు అవుతుంది. అవును, అది మనిషికి, కానీ ఇది దురాత్మ. దిస్ ఇస్ అ డెవిల్, దిస్ ఇస్ అ డీమన్. ఆ దురాత్మకి ఎంత శక్తి ఉండే, ఆ మనిషిని నీళ్ళేస్తుంది, అగ్ని లేస్తుంది. దాని ముందు శిష్యులందరూ ప్రార్థన చేస్తున్నారు, గో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పోలే. యేసుక్రీస్తు రాగానే ఎలగొట్టిండ. వీళ్ళందరూ అడుగుతారు, యేసయ్య ఎలా ఎలగొడుతున్నావు అయ్యా, ఎలా ఎలగొడుతున్నావు తండ్రి అంటే దేవుడు అంటాడు, దిస్ క్యాన్ బి మూవ్డ్ బై నథింగ్ బట్ బై ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ అంట. ఇది ఉపవాసం వల్ల, ప్రార్థన వల్ల తప్పితే వేరే దేని వల్ల కూడా కదిలింపబడదు. మైట్ బి పీపుల్ ఆఫ్ గాడ్, మీరు కౌన్సిలింగ్ ద్వారా రీహాబిటేషన్ సెంటర్లోకి వేస్తే పోతుంది అనుకుంటున్నారేమో. రాసి పెట్టుకో, పోదు. ఆ దురాత్మ కౌన్సిలింగ్ వినదండి. ఓకే, నేను ఒక వ్యక్తితోని డీల్ చేస్తున్నాను అనమాట. ఆ వ్యక్తితో డీల్ చేస్తున్నప్పుడు ఆయనని రీహాబ్లో వేసేసారు వాళ్ళ కుటుంబం. ఆ వ్యక్తిని రీహాబ్లో వేసేస్తే ఆయన ఏం చేసిండంటే నాకు చెప్పిండు అనమాట. బిఫోర్ హీ గాట్ ఇన్ టు క్రైస్ట్ హీ టోల్డ్ మీ దట్ రీహాబ్లో ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకి పైసలు ఇచ్చి మందు తీసుకురా అని అన్నాడట. ఓకే, దట్ ఈస్ హౌ ద డీమన్ ఇస్. డీమన్ ఏం చేస్తుందంటే, ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోండి, డెలివరెన్స్కి దెర్ ఇస్ అ మీనింగ్ ఫర్ డెలివరెన్స్. ఫస్ట్ మీ లోపల ఉన్న ఆ దురాత్మ విడిచి వెళ్ళిపోతుంది. త్రాగుడు అనే దురాత్మ ఒకవేళ నా లోపల ఉంటే, ఒక దైవజనుడు ప్రార్థన చేస్తే ఆ త్రాగుడు అనే దురాత్మ నాలో నుంచి వెళ్ళిపోతుంది, కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ నాలో ఉండిపోతుంది. డెవిల్ హౌ హీ యూజెస్ ద బాడీ అంటే, మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మీకు కోపం రావాలా, రోషం రావాలా, నా శరీరాన్ని నువ్వు ఇట్లా వాడుకుంటావారా సైతానుడా అన్న వైరాగ్యంతో మీరు ప్రార్థన చేయాలా. వాడు ఏం చేస్తాడంటే, నీ లోపల ఉండి సడన్గా నువ్వు దుబ్బగా అయిపోతావు, సడన్గా ఫ్యాట్ అయిపోతావు, సడన్గా నీకు చదవలేకపోతావు, నీ కళ్ళు కనిపించదు సడన్గా. సడన్లీ థింగ్స్ విల్ బి చేంజింగ్ ఇన్ యువర్ బాడీ. ఇలా ఒక ఆయన వచ్చేసి దుబ్బగా అయిపోయాడు, సడన్గా హీ బికేమ్ ఫ్యాట్. దాని తర్వాత ప్రార్థన చేస్తే కింద పడిపోయాడు, విడుదల అయిపోయింది. దాని తర్వాత ఆ దురాత్మ విడిచి వెళ్ళిపోయింది, కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా ఉన్నాయి. తాగకపోతే ఏమవుతుంది, చెయ్యి షివర్ అవుతుంది, కాళ్ళు షివర్ అవుతుంది, ఏం చేయాలో అర్థం కాదు, ఇరిటేషన్ అవుతుంది. అంటే వాడు నీ శరీరాన్ని అలవాటు చేసి వాడు ఇప్పుడు వెళ్ళిపోయినా నువ్వు ఆ బంధకంలో ఉంటావు, ఆ బానిసత్వంలో ఉంటావు. యెషయా గ్రంథం ప్రకారము ఆ బంధకాన్ని అభిషేకం విరగొడుతుందంట. ద అనాయింటింగ్ విల్ బ్రేక్ దట్ యోక్. ఈ యొక్క కాడి, సైతాను పెట్టిపోయే కాడిని విరగొట్టాలంటే నీపై అభిషేకం రావాలంట. యూ నీడ్ టు రిసీవ్ ద అనాయింటింగ్. డవ్కి వచ్చేసి 9 ఫెదర్స్ ఉంటుంది అనమాట. ఇటు సైడ్ 9 ఫెదర్స్, ఇటు సైడ్ 9 ఫెదర్స్. అంటే 9 వరాలు, 9 ఫలాలు. కింద తోకకి 5 ఫెదర్స్ ఉంటుంది ఇట్లా కింద తోకకి. దిస్ 5 is 5-fold మినిస్ట్రీ: ఎవాంజలిస్ట్, పాస్టర్, టీచర్, అపోస్టల్ అండ్ ప్రాఫెట్. అండ్ ఏ బర్డ్కి కూడా బ్రెస్ట్ ఉండదు ఎక్సెప్ట్ డవ్. డవ్కి మాత్రము బ్రెస్ట్ ఉంటుంది అన్నమాట.
అందుకనే హర్ అని రాసి ఉంది అక్కడ. నేను 2 సార్లు ఒత్తి చదివిన అక్కడ. నో డవ్ క్యారీస్ బ్రెస్ట్. ఇప్పుడు దీన్ని చెప్పున పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక ప్రకారం ఏమని ఉంటుందంటే ఐ ఫెడ్ యూ విత్ మిల్క్ అని అంటాడు. అంటే పరిశుద్ధాత్మ ముందు పాలు, దాని తర్వాత మీట్. అంటే సి ద హోలీ స్పిరిట్ అది హోలీ స్పిరిట్కి చేయడం ఉట్టిగా కాదు. ఇట్ ఈస్ నాట్ సింప్లీ ఏమంటారు దాన్ని, ఇట్ ఈస్ నాట్ జస్ట్ రిలేటెడ్. ఉట్టిగా దేవుడు దాన్ని సెలెక్ట్ చేసుకోలే. దర్ ఇస్ అ మీనింగ్ ఫర్ డవ్. దాని తర్వాత ఈ డవ్ ఎగిరిపోతుంది. ఎగిరిపోయిన తర్వాత మళ్ళీ మనకు బైబిల్ గ్రంథంలో డవ్ కనిపించదు. సాంగ్ ఆఫ్ సాలమన్లో ఒక చోట చూస్తే, సాంగ్ ఆఫ్ సాలమన్లో సాలమన్ అంటాడు ఐ ఆమ్ సర్చింగ్ ఫర్ మై డవ్ అంటాడు. అంటే మామూలు పక్షులు ఉన్నాయి, కానీ ఈ నువా కాలంలో మళ్ళీ ఆ డవ్ ఎగిరిపోతుంది అనమాట. ఆ ఎగిరిపోయిన డవ్ మళ్ళీ కనిపిస్తలే. ఐఎమ్ సర్చింగ్ ఫర్ మై డవ్ అని ఉంటుంది సాంగ్ ఆఫ్ సాలమన్లో. దాని తర్వాత తీరగా వెతుకుతే నా బైబిల్లో ఒక చోట కనిపిస్తుంది. అక్కడ ఒక బ్యాప్టిజం అవుతుంది. అక్కడ ఒక మహా ప్రవక్త యేసుక్రీస్తుని ముంచి బాప్తిజం ఇచ్చిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ చయనంలో ఆ పావురము వచ్చి ఆయన భుజాల మీద కూర్చున్న తర్వాత పరలోకం తెరవబడి ఇదిగో ఇతనే నా ప్రియ కుమారుడు, ఇతన్ని నేను ప్రేమిస్తున్నాను అని దేవుడు అన్నాడు. ఇంత మర్మము దీని వెనుకలు ఉన్నది. ఉట్టి నీ పాపాలు క్షమించనిక? డూ యూ థింక్ ఓకే ఉట్టి మన పాపాలు మాత్రం పోనీకి ఇంత గొప్ప మర్మము దాచిపెట్టిండ దేవుడు మన వెనకాల? దీని వెనకాల ఇన్ని విషయాలు జరిగింది కేవలం మన పాపాలు మాత్రం పోనీక? కేవలం నువ్వు పరలోకంలో అడుగుపెట్టడానికి మాత్రమా? ఆర్ ఈజ్ దెర్ ఎనీ రీజన్ బిహైండ్ ఇట్ అని నేను రీసెర్చ్ చేస్తూ ఉంటే నాకు గట్టిగా తగిలిన మాట ఏందో తెలుసా? ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం. దీనిపైన నేను చదివినప్పుడు నేను ఏం చదవను, నేను బైబిల్ మాత్రం చదువుతా. ఆ టైంలో నాకు ఆన్సర్ వస్తుంది అంటే ఓకే. ఐ డోంట్ స్పెసిఫిక్లీ రీసెర్చ్ మోర్ ఆన్ ఎనీథింగ్, ఐ జస్ట్ రీడ్ బైబిల్, దట్స్ ఇట్. నేను గూగుల్లో ఏం కొడతా తెలుసా? కొన్ని మీనింగ్స్ అర్థం కావు నాకు. కింగ్ జేమ్స్ వర్షన్ చదువుతా కాబట్టి నాకు ఆ అర్థం కాని మీనింగ్స్ మాత్రం వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్, నా గూగుల్ ఓపెన్ చేస్తే మీరు యూ విల్ సీ మీనింగ్ ఆఫ్ దిస్, మీనింగ్ ఆఫ్ దట్ అని ఇట్లా 100 ఉంటాయి ఇట్లా మీనింగ్ అని. నేను దాని తప్ప ఇంకేం గూగుల్ చేయాలి, పెద్దగా రీసెర్చ్ చేయను. ఒక్కొక్కసారి ఐ మైట్ డూ బట్ నాట్ బియాండ్ దట్. అల్టిమేట్లీ హోలీ స్పిరిట్ ఈజ్ ద బెస్ట్ టీచర్. ఫిలిపియన్లు రాసిన పత్రిక ప్రకారము పరిశుద్ధాత్మనే మనకు బోధించే దేవుడుగా ఉన్నాడు, మనకు రబ్బాయిగా ఉన్నాడు, టీచర్గా ఉన్నాడు. కాబట్టి వీ డోంట్ హ్యావ్ టు గో మచ్ అన్లెస్ అండ్ అంటిల్ హోలీ స్పిరిట్ విల్ హెల్ప్ యూ. ఓకే, ఇప్పుడు ఈ నిత్య జీవం అనే కాన్సెప్ట్లోకి వస్తాం. యేసుక్రీస్తు మరి చనిపోబోతున్నాడు ఇప్పుడు. ఓకే, ఇప్పటిదాకా యేసుక్రీస్తు వచ్చిండు, పరిశుద్ధాత్మ యొక్క ఇంపార్టెన్స్ చెప్పాను నేను. నౌ ఐఎమ్ గోయింగ్ టు టెల్ వెన్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అబౌట్ టు డై, అబౌట్ టు గివ్ హిస్ లైఫ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము. ఇక్కడ కూడా ఒక మర్మం ఉంది, చర్చిలో బోధించినది. ఎనీవేస్ అగైన్ ఒకే మాటని మళ్ళీ మనం వింటున్నాం అంటే మనం మర్చిపోయి ఉంటాం. దేవుడు మనకి బలపరుస్తూ ఉంటాడు. ఓకే, యోహాను సువార్త 17వ అధ్యాయము 1 నుంచి 10 వరకు చదువుదాం. జాన్ చాప్టర్ నంబర్ 17 ఫ్రమ్ వర్స్ 1 to 10. జాన్ చాప్టర్ నంబర్ 17 ఫ్రమ్ వర్స్ 1 to 10. యోహాను సువార్త. అందరూ కూడా మీ బైబిల్ గ్రంథం తీసుకోండి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు టేక్ యువర్ బైబిల్స్. యోహాను సువార్త 17వ అధ్యాయము 1 నుంచి 10 వరకు చదువుతాను. జాన్ చాప్టర్ నంబర్ 17 ఫ్రమ్ వర్స్ 10 from verse 1 to 10. Okay, let us read. These words spake Jesus. యేసుక్రీస్తు ఈ విధంగా సెలవించాడు. ఏమని? and lifted up his eyes unto heaven and said, Father, the hour is come, glorify thy son, that thy son also may glorify thee. ఫస్ట్ థింగ్, యేసుక్రీస్తు ఒక మనిషి. ఓకే, ఆయన మానవ స్వరూపంలో ఇంకా ఉన్నాడు, ఆయన ఇంకా దైవిక స్వరూపంలోకి రాలే. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నారంటే, ఇప్పుడు నా సమయం వచ్చింది, లార్డ్ యూ గ్లోరిఫై మీ అని అంటున్నాడు. ఫస్ట్ పాయింట్ మీరు నోట్ చేయాలి. ఆయన చనిపోతున్న ఆ సమయంలో ఏమంటున్నాడంటే, ద అవర్ హస్ కమ్,
ఇన్ని రోజులు ఏ దేవుడైతే నా సమయం ఇంకా రాలే అని చెప్తున్న దేవుడు ఈరోజు నా సమయం వచ్చింది అని చెప్తున్నాడు. సమయం వచ్చిన తర్వాత లార్డ్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ మీ టు సీ ద గ్లోరీ అంటున్నాడు దేవుడు. అంటే యేసుక్రీస్తు తండ్రితో ఏమంటున్నాడంటే గ్లోరిఫై దై సన్, నీ కుమారుణ్ణి మహిమపరచు. ఫస్ట్ పాయింట్, నీ కుమారుణ్ణి మహిమపరచు, దట్ దై సన్ ఆల్సో మే గ్లోరిఫై ది. నీ కుమారుడు కూడా నిన్ను మహిమపరుస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు సిలువలో చనిపోయే ప్రాసెస్ని మనము మరి గుడ్ ఫ్రైడే అని చెప్పి దుకాణం తెరిచి ఏడుస్తూ ఉంటాం. ఓకే, వీ విల్ బి క్రయింగ్. మరి నేనైతే నాకు ఇప్పటికీ 21 సంవత్సరాలు అవుతుంది. 21 years నేను ఈ భూమి పైన వచ్చి 21 సంవత్సరాలుగా ప్రతి గుడ్ ఫ్రైడేకి 7 మాటలే వింటా ఉన్నా. దాని తర్వాత వేరే మాటలు వినలే నేను. ఓకే, సో ఇలానే గడిచింది కదా. కానీ ఇక్కడ యేసుక్రీస్తు మాత్రము చనిపోయిన వ్యక్తి గురించి మనం ఇన్ని బాధలు మనం ఏడుస్తున్నాం, కానీ చనిపోబోతున్న వ్యక్తి చెప్తున్న మాటలు ఏంటంటే, దేవా నా టైం వచ్చింది. దేనికి టైం వచ్చింది? నువ్వు చచ్చిపోతావా అంటే, కాదు నువ్వు ఇప్పుడు నన్ను మహిమపరిచే ఆ సమయం వచ్చింది, నేను నిన్ను మహిమపరిచే సమయం వచ్చింది అని అంటున్నాడు దేవుడు. Here God is telling that the time has come, the time has begun to that God should be glorified and His Son should be glorified. That is the first point of the cross. సిలువ యొక్క మొదటి పాయింట్ ఏంటో తెలుసా? తండ్రి ఇంకా కుమారుడు ఇద్దరు మహిమపరచబడబోతున్నారు. కానీ మనకేం కనిపిస్తుంది ఇక్కడ? యేసుక్రీస్తుని కొడుతున్నారు, మధ్యలో బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ ఉంటుంది, అమ్మ అని దేవుడు ఏడుస్తూ ఉంటాడు. అవునా? ఆ వాతలు చూపిస్తారు, మనకి దెబ్బలు చూపిస్తారు, కానీ ఒక్క సినిమా అన్న ఆయన మహిమను చూపించిందా? ద టైమ్ హ్యాస్ కమ్ ఫర్ మీ టు బి గ్లోరిఫైడ్. ఎంత పవర్ఫుల్ మాట! దీన్ని దాచించేసినాం ఎన్ని సంవత్సరాలుగా. అంటే we have exposed something which is not that necessary and we have hid something which is very 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 important. ఏదైతే ప్రాముఖ్యంగా ఉన్నదో దాన్ని మనం దాచుంచి ఏదైతే లైట్ తీసుకోవాలనో దాన్ని చాలా హైట్లో పెట్టేసినాం. సిలువ అంటే ఏంది? ఇప్పుడు తండ్రి కుమారుడు ఇద్దరు మహిమ పొందుకోవడమే సిలువ. హల్లెలూయా! ఇది నేను సొంతంగా ఏం రాసుకొని చెప్పట్లేండి, మీ చేతిలో ఉన్న బైబిల్లో రాసింది. Jesus Christ is clearly telling, my time has come. For what? That I will be glorified and you will be glorified. So cross is symbol of glorification. సిలువ అనేది మహిమ యొక్క చిహ్నంగా ఉన్నది. హల్లెలూయా! సిలువ అంటే దెబ్బలు, రక్తము, ఇలా రక్తం ఇట్లా డ్రాప్. సిలువ అసలు నీకు కనిపించదు. ఒక గొప్ప మహిమ, వెలుగు, షక్కినా గ్లోరీ కనిపించాలని. ఇట్స్ అ క్రాస్ ఈజ్ అ మైటీ గ్లోరీ. ఇట్స్ అ వెరీ గ్లోరియస్ వెపన్. ఇట్స్ అ వెరీ గ్లోరియస్ వెపన్. నౌ సీ ద ఫస్ట్ పాయింట్. దేవుడు ఏమంటున్నాడు? ద టైమ్ హస్ కమ్ టు గ్లోరిఫై ది. దాని తర్వాత చూడండి, 2వ వచనం చూడండి. ఇప్పుడు ఇంకా డీప్గా తవ్వుతున్నాను నేను. ఓకే, ఐఎమ్ గోయింగ్ మోర్ డీప్ ఇన్ టు ద సబ్జెక్ట్. ఐఎమ్ ఇన్ జాన్ చాప్టర్ నెంబర్ 17. ఈరోజు మీకు మర్మాలతో పాటు తండ్రి పేరేందో కూడా నేను చెప్తా. చాలామంది జెహోవా అంటారు తండ్రి పేరు. జెహోవా కాదు, జెహోవా నిస్సి, జెహోవా జారే, ఇది అది అనుకుంటారు. నేను తండ్రి పేరు కూడా ఈరోజు బైబిల్ గ్రంథం ప్రకారం క్లారిఫై చేసి నేను వెళ్ళిపోతా. ఇంట్లోనే ఉన్నా, లైవ్ నుంచి వెళ్ళిపోతా. ఓకే, ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ ద ఫాదర్స్ నేమ్ ఇన్ యువర్ బైబిల్. నా బైబిల్లో కాదు, తండ్రి అయిన దేవుని పేరు బైబిల్ గ్రంథంలో ఉంది. తెలుసా మీకు? చూపిస్తా ఇప్పుడు. ఇంకొద్ది సెకండ్లో అది బయలుపరచబడుతుంది. 2వ వచనం చదువుతున్నా. మొదటి వచనం అర్థమైంది కదా? సిలువ అంటే ఫస్ట్ పాయింట్ ఏంది? మహిమ. ఓకే, మహిమ. యేసుక్రీస్తు చనిపోతున్నాడు అని యేసుక్రీస్తు ఎక్కడ కూడా వాడలే. యేసుక్రీస్తు నేను మహిమని పొందుకోబోతున్నాను అని అన్నాడు. ఇప్పుడు మన దేవుడు ఇంకొక మాట అన్నాడు. ప్రతి క్రైస్తవుడు వాడి సిలువని ఎత్తుకోపోవాలా? రైట్? క్రాస్ షుడ్ బి. ఎంతమంది ఒప్పుకుంటారు? నేను ఒప్పుకుంటా. నేను నా సిలువని ఎత్తుకోవాలా, నువ్వు నీ సిలువని ఎత్తుకోవాలి. ఇప్పుడు ఈ సిలువని ఎత్తుకోపోవడం అంటే అవమానం పొందడం అనుకుంటున్నారేమో.
సిలువ మార్గంలో నువ్వు నడుచుకోవాలి అని బైబిల్ అంటుంది. సిలువ మార్గంలో నువ్వు నడవాలా అని బైబిల్ అంటుంది. అంటే యేసుక్రీస్తు సిలువని మోసుకొని వెళ్ళిన మార్గంలో నడుచుకోమన్నది, కానీ సిలువ వేయబడాలే నువ్వు అని అనలే. సిలువ మార్గము అది ఒక మహిమగల మార్గము. కొద్దిసేపు నొప్పిగా ఉంటుంది, కానీ అది నిన్ను, నీ తండ్రిని, నీ దేవుణ్ణి మహిమపరుస్తుందంట. హల్లెలూయా. ద క్రాస్ పీరియడ్ మైట్ బి టుడే ఎవ్రీ క్రిస్టియన్ ఈస్ గోయింగ్ త్రూ ద క్రాస్ పీరియడ్, బట్ ఆఫ్టర్ దిస్ క్రాస్ పీరియడ్, వెన్ యూ క్రాస్ దిస్ క్రాస్ పీరియడ్, నువ్వు ఎప్పుడైతే ఈ సిలువ మార్గంని దాటుతావో మరి నీ జీవితంలో మహిమ రాబోతుంది. ఈరోజు నీకు ఉద్యోగం లేకపోవచ్చు, వివాహం కాకపోవచ్చు, నీ పిల్లల్ని మాట వినకపోవచ్చు, ఇదంతా పిల్లలు లేకపోవచ్చు, నువ్వు సిలువ మార్గంలో ఉన్నావు. ఓకే, మైట్ బి యు ఆర్ ఇన్ ద నువ్వు నీ సిలువని మోసుకొని పోతున్నావేమో. యు ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గ్లోరిఫైయింగ్ యువర్ సెల్ఫ్ అండ్ గ్లోరిఫైయింగ్ గాడ్. రైట్? 2వ వచనం చూడండి. As thou hast given him power over all flesh. ఫస్ట్ పాయింట్, యేసుక్రీస్తుకి ప్రతి శరీరంపై ఏముందంట? ఇప్పుడు అధికారం ఇవ్వబడ్డది. పవర్ ఇస్ నథింగ్ బట్ ద అథారిటీ హియర్. ప్రతి ఒక్క శరీరంపై యేసుక్రీస్తుకి అధికారము ఇవ్వబడ్డది. ఎలా? యేసుక్రీస్తు లోపల పరిశుద్ధాత్మ ఉండే, అవునా? ఇట్ ఈస్ నాట్ మీ, వాట్ ఎవర్ మై ఫాదర్ సేస్ ఐఎమ్ లిసనింగ్ అని అంటాడు దేవుడు. ఓకే, ఎక్కడ చూసినా నా తండ్రి చెప్పింది నేను చేసిన, నా తండ్రి చెప్పింది నేను చేసిన అని అంటాడు దేవుడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ ద్వారా హీ నెవర్ యూజ్ ద వర్డ్ ఐ డిడ్ ఇట్, హీ ఆల్వేస్ సెడ్ మై ఫాదర్ డిడ్ ఇట్, మై గాడ్ డిడ్ ఇట్, మై జీసస్ డిడ్ ఇట్ అని అంటాడు. నౌ ఎవ్రీ ఫ్లెష్, వైరస్ని తయారు చేసినోడి శరీరం కూడా యేసుక్రీస్తు అధికారంలోకి ఉన్నది. ఇక్కడికి వచ్చే ముందు ఒక్క స్టోరీ వెనకాల పోయి మళ్ళీ వస్తా. ఓకే, దిస్ విల్ బీ ఇంకా మనము ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. బైబిల్ గ్రంథం ఏమంటుందంటే, ఇక్కడ దేవుడు వచ్చి మోషేని నువ్వు పోయి ఫరోకి ఇట్లా చెప్పు అని అంటాడు. కానీ బైబిల్ గ్రంథం ఇంకొకటి ఏమంటుందంటే, ఫరో హృదయాన్ని దేవుడు మోషే మాట వినకుండా గట్టిగా చేసిండంట. అరే ఎందుకు ప్రభా, ఒక పక్కన ఈయననేమో ఉమ్మంటున్నావు, ఆయననేమో వద్లకంటున్నావు, అసలు ఏం చేయాలనుకుంటున్నావు తండ్రి అంటే, అద్భుత కార్యాలు సూచక క్రియలు చేయాలనుకుంటున్నా అన్నాడు దేవుడు. బైబిల్ గ్రంథం ఏమంటుందో తెలుసా? హీ ఆల్సో మేడ్ ఈవిల్ మెన్ ఫర్ ద డే ఆఫ్ ఈవిల్ అంట. లాస్ట్ డేస్లో యాంటీక్రైస్ట్ వస్తాడని భయపడుతున్నారు. దేవుడే అంత్యక్రీస్తుని కూడా సృష్టించిండు సో దట్ హీ విల్ ఫుల్ఫిల్ ద డే ఆఫ్ ద యాంటీక్రైస్ట్. వావ్, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయండి. ఐఎమ్ అనేబుల్ టు రీకలెక్ట్ ద స్క్రిప్చర్స్, బట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. Now let me get into the subject. So all these things, నువ్వు ఇరుక్కున్న సిచ్యువేషన్లో ఎందుకు అవుతున్నావు అంటే, God wants to bring a sign and a wonder through this body. నీ శరీరం నుంచి ఏదో ఒక గొప్ప కార్యం చేయాలనుకుంటా. అందుకనే నువ్వు ఇంత ఇరుకుల్లో, ఇంత ఇబ్బందులు ఉన్నావు. ఉట్టిగా లేవు నువ్వు. యు ఆర్ నాట్ జస్ట్ యు ఆర్ నాట్ సింప్లీ లైక్ దట్. సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఫ్రమ్ యువర్ బాడీ. యేసుక్రీస్తు శరీరం నలగబడ్డాడు. హీ వాస్ క్రష్డ్ ఆన్ ద క్రాస్. నలిపేయబడ్డాడంట యేసుక్రీస్తు. ఎందుకు? ఇంత గొప్ప మహిమ వచ్చింది. దాని తర్వాత కొరింథీయులకు రాసిన పత్రిక ప్రకారం, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని దేవుడు అడుగుతున్నాడు. ఓ డెత్, వేర్ ఇస్ యువర్ విక్టరీ? చూద్దాం. హీ హస్ పవర్ ఓవర్ ఆల్ ఫ్లెష్ దట్ హీ షుడ్ గివ్ eternal life to as many as thou hast given him. Hallelujah. ఇప్పుడు తండ్రి యేసుక్రీస్తుకి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఇచ్చాడు. అది ఎంతమంది నాకు తెలియదు, కానీ కొంతమందిని యేసుక్రీస్తుకి అప్పగించాడు దేవుడు. అలా అప్పగించిన వాళ్ళందరికీ ఏం ప్రామిస్ చేస్తున్నాడు ఇక్కడ? నిత్య జీవం అనండి. ఇప్పుడు ఈ నిత్య జీవం అనే కాన్సెప్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? యేసుక్రీస్తు సిలువలో వెయ్యబడక ముందు. అప్పటిదాకా యేసుక్రీస్తు నీకు నిత్య జీవం కలుగును అని ఎవరు చెప్పలే. మీరు ఇక్కడ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలా. మీలో చాలామంది ఎట్లా వాళ్ళు చేసేసారంటే, ఈ నిత్య జీవాన్ని చనిపోయినాక పరలోకంలో ఉంటాము అని.
యేసుక్రీస్తు మనకు ఒక ప్రార్థన నేర్పించిండండి. ఇలాంటి వాళ్ళకి మీరు ఒకటే ఆన్సర్ ఇవ్వాలి. ఓకే, ఇలాంటి వాళ్ళకి ఎవరైనా మనకు చనిపోయినాక మనకు పరలోకంలో యేసుక్రీస్తు ఏమన్నాడు, మనకు మ్యాన్షన్స్ చేస్తా అన్నాడు. సరే, ఒప్పుకుంటాం. ఇలాంటి వాళ్ళకు ఒకటే ఒక జవాబు ఇవ్వండి. యేసుక్రీస్తు మాకు ప్రార్థన నేర్పియండి అంటే ప్రార్థన నేర్పించిండు. ఆ ఫాదర్ వాటినవని పరలోకమందున మా తండ్రి. అందులో ఒక మాట ఉంటుంది, దై విల్ బి డన్ ఆన్ ఎర్త్ యాజ్ ఇట్ ఈస్ ఇన్, పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందు కూడా. ఇది ఎందుకు చెప్పిండు మళ్ళా దేవుడు? వై హీ హ్యావ్ టు ఆస్క్ us టు ప్రే దిస్ ప్రేయర్ దట్ హెవెన్ షుడ్ కమ్ ఆన్ దిస్ ఎర్త్. నేను చచ్చిపోయి పరలోకంలో ఆశీర్వాదం చూడాలంటే ఎందుకు నాకు ఈ ప్రార్థన నేర్పించిండు దేవుడు? అవునా కదా? ఏమండి? ఓకే, వై షుడ్ ఐ డై అండ్ సీ మై బ్లెస్సింగ్స్ దేర్ ఇఫ్ ఐ హ్యావ్ అ ప్రామిస్, ఐ హ్యావ్ అ వర్డ్. ఇది ఎవరో చెప్పాలి, అపోస్తులు పౌలు చెప్పాలి, పేతురు చెప్పాలి, ఎలైజా చెప్పాలి, వీళ్ళందరూ చెప్పారంటే ఓకే నేను ఒప్పుకుంటా. చలో పోయి వీళ్ళందరూ ఎగ్జైట్మెంట్, వీళ్ళందరూ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. అఫ్ కోర్స్ జీసస్ వాజ్ అ హ్యూమన్ బీయింగ్, ఐ అగ్రీ అండ్ ఐ బిలీవ్. కానీ యేసుక్రీస్తు ఎందుకు ఈ మాట అన్నాడు? వై డిడ్ he tell that, you know, thy will be done on earth as it is in heaven అని ఎందుకు అనాలా దేవుడు? సో there is something in this line. ఎవరికన్నా నిత్య జీవం పైన విశ్వాసం లేకపోతే మీకు స్క్రిప్చరల్గా నేను ఆన్సర్ చేస్తున్నా, నమ్మండి. నమ్ము వాని వలన సమస్తము సాధ్యము, నమ్ము వాని వలన సూచక క్రియలు జరుగును. నువ్వు నమ్మాలా? ఓకే, లెట్ మీ బ్రింగ్ ఫ్యూ మోర్ లైన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. యేసుక్రీస్తు చనిపోబోతున్న ముందు ఆయన ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తుకి కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ నుంచి వీళ్ళందరూ నిత్య జీవం పొందుకుంటారు అని చెప్పింది. ఓకే, ఈ పాయింట్ పక్కకు పెట్టి ఇప్పుడు చాలామంది ఇంకొక ప్రశ్న నన్ను వేయవచ్చు, బ్రదర్ ఓకే మీరు చెప్పినట్టు నేను నిత్య జీవాన్ని ఒప్పుకుంటా, అలా రాసిన పౌలు లేకపోతే ఇతర జైవజనులు ఎందుకు ఈ రోజు దాకా బతికిలేరు? పాయింటే కదా, పాయింటా కదా? పాయింట్ అది 100% పాయింట్. యూ కెన్ క్వశ్చన్ మీ, ఎందుకు వాళ్ళు బతుకుంటే మనకు ఒక సాక్ష్యం ఉంటుంది కదా, అరే ఈయన అప్పటి నుంచి అపోస్తల కాలం నుంచి బతుకున్నాడు, నిత్య జీవం అనే కాన్సెప్ట్ని మనం నమ్మాలా అనేసి. బాగా గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తుతో ఉన్న వాళ్ళందరూ తమని తాము మార్టియర్స్గా సమర్పించుకున్నారు. మార్టియర్స్గా సమర్పించుకోవడం అంటే ఏందో తెలుసా? వాళ్ళ ప్రార్థనలు ఏందో తెలుసా? నేను నీ కొరకు చచ్చిపోతా, దేవా నేను నీ కొరకు చనిపోతా అనేదే వాళ్ళ ప్రార్థన. How many understood this? They wanted to die for God. మీలో కూడా ఎవరన్నా దేవుని కోసం చనిపోవాలనుకుంటే చనిపోండి. కానీ ఏం చేశారు? అపోస్తలులు గొప్ప పరిచయం చేశారు. భూమిని 12 మంది ఊపిరి భూమిని. ఈ కరోనా ఏం లేదు దాని ముంగట, షేక్ చేసి రక్తం మొత్తం షేక్ చేసిరు ఆ 12 మంది. మనం ఏం చేసాం? నువ్వు చనిపో, ఓకే, ఇఫ్ యూ వాంటెడ్ టు డై యూ డై, బట్ బిఫోర్ యూ డై షేక్ ద అర్త్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అండ్ డై. ఓకే, యా, ఇఫ్ నాట్ బిలీవ్ ఇన్ దిస్ కాన్సెప్ట్. ఎందుకు నిత్య జీవం పైన నమ్మాలా? ఎందుకు నిత్య జీవాన్ని నమ్మాలా చెప్తున్నా చూడండి. ఫస్ట్ పాయింట్, యేసుక్రీస్తు మహిమ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, మహిమ గురించి మాట్లాడుతున్నాడు. రెండో పాయింట్ వచ్చేసి హీ ఈస్ టెల్లింగ్ దట్ he should give eternal life to as many as thou hast given unto him. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మీ అందరినీ యేసుక్రీస్తుకి అప్పగించకపోతే మీరు ఎవ్వరు కూడా యేసుక్రీస్తుని నమ్మరు, ఒప్పుకోరు. ఇది మీరు ఒప్పుకోవాలా? ఇఫ్ ఎట్ ఆల్ ఐ ఆమ్ నాట్, నా పేరు యేసుక్రీస్తు లిస్టులో లేకపోతే నేను ఈరోజు యేసుక్రీస్తుని నమ్మేవాడిని కాదు. నీ పేరు యేసుక్రీస్తు లిస్టులో లేకపోతే ఈరోజు నువ్వు యేసుక్రీస్తుని నమ్మేవాడు కాదు. అంటే మీరందరూ కూడా యేసుక్రీస్తు లిస్టులో ఉన్నవాళ్ళు. ఆమెన్. అంటే ఈ లిస్టులో ఉన్న వాళ్ళకందరికీ నిత్య జీవం కలగాలనేసి ఆయన అక్కడ పోతున్నాడంట. నో, వై ఇస్ జీసస్ క్రైస్ట్ going to crucify on the cross? Because he is going to give eternal life to his children now. Na bro zekele rebo shehentele reba.
ఇంకా లోతుగా పోవాలన్నా పోతా. ఒక్కొక్క వచనము ఇంకా లోతుగా తీసుకుపోతాను మిమ్మల్ని. చూద్దాం 3వ వచనం. అండ్ దిస్ ఈజ్ లైఫ్ ఇటర్నల్, దట్ దే మైట్ నో ది ఓన్లీ ట్రూ గాడ్ అండ్ జీసస్ whom thou hast sent. హల్లెలూయా. ఇప్పుడు ఈ నిత్య జీవం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుని భూమిపై పంపించి మా కొరకు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిండు అని విశ్వసిస్తారంట. ఇప్పుడు నన్ను వీక్షిస్తున్న సహోదరులు ఎంతమంది యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు అని నమ్ముతున్నారు? అట్లయితే నీకు ఒక అగ్రిమెంట్ శాంక్షన్ చేయబడ్డది, నిత్య జీవము అన్న అగ్రిమెంట్ శాంక్షన్ చేయబడ్డది. కానీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు సైన్ పెడతలేవు అందులో. ఓకే, గవర్నర్ స్టాంప్ ఉంది, గాబ్రియల్ దూత స్టాంప్ ఉంది, మికాయల్ దూత స్టాంప్ ఉంది, యూరియల్ దూత స్టాంప్ ఉంది, పరిశుద్ధాత్మ స్టాంప్ ఉంది, యేసుక్రీస్తు స్టాంప్ ఉంది, తండ్రి అయిన దేవుని యొక్క సైన్ కూడా ఉంది. ఈ జియో పాస్ అయిపోయింది. ప్రాబ్లం ఏంటంటే నువ్వు అగ్రిమెంట్ చదివినావు, కానీ నువ్వు అగ్రిమెంట్ చదివినావు కానీ నువ్వు దాన్ని సైన్ చేస్తలేవు, దానిపై ముద్ర పెడతలేవు, దాన్ని క్లెయిమ్ చేస్తలేవు. నీ అగ్రిమెంట్, నీ ప్రాపర్టీ, నీకు ఇవ్వబడిన ప్రాపర్టీ, నిత్య జీవం అనే ప్రాపర్టీని నువ్వు ఈరోజు క్లెయిమ్ చేస్తలేవు. నా ఆత్మీయ తండ్రి ఎప్పుడు ఒక మాట అంటాడు, యూ విల్ లూజ్ వాట్ యూ డోంట్ క్లెయిమ్ అంటాడు. ఓకే, నువ్వు ఏదైతే క్లెయిమ్ చేయవో దాన్ని నువ్వు కోల్పోతావంట. మా బ్రోస్ జేకెళ్ళే రేపో షందలారావా అంటే ఇక్కడ లోకంలో జరుగుతున్నది ఏంది, దేవుడు మనకు బోధిస్తున్నది ఏంది? లోకంలో అందరూ కేసులు ఇంక్రీజ్ అయినాయి బ్రదర్, నిన్న ఇన్ని కేసులు, ఈరోజు ఇంక్రీజ్. అవునా? నాకేమో నిత్య జీవం చెప్తున్నాడు దేవుడు. మా బ్రోస్ జేకెళ్ళే రేపా షందలారాబా. ఎవరైనా ఫోన్ చేసి చూసినావా తెలంగాణలో ఇన్ని కేసు? అవునా? మళ్ళీ నాకెందుకు దేవుడు నిత్య జీవం అంటున్నాడు? హల్లెలూయా. యా, చూద్దాం. వై ఈజ్ దిస్ ఎటర్నల్ లైఫ్ మోర్ ఇంపార్టెంట్? ఇప్పుడే టాపిక్లో దిగుతున్నా, నాకు ఇంకా చాలా టైం ఉంది. థ్యాంక్ యూ జీసస్. ఓకే, రైట్. 3వ వచనం చూడండి. And this is the life eternal, and they might know thee, the only true God, and Jesus Christ whom thou hast sent. ఇక్కడ దాకా మీకు క్లియర్ ఉంది. 4వ వచనం. I have glorified thee on the earth. బాగా చదవండి ఇది. 4వ వచనము 17వ అధ్యాయము యోహాను సువార్త 17వ అధ్యాయము. నేను చెప్తున్నా కదా, నా జీవితంలో నా సేవ మొదలుపెట్టిన, అవునా, నా సేవలో ఒక మలుపు తిరిగిందంటే దానికి కారణం ఈ యోహాను పుస్తకం. దిస్ బుక్ ఆఫ్ జాన్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఫర్ మై లైఫ్ టు టర్న్ వెరీ బ్యాడ్లీ, టు మేక్ మీ మోర్ పవర్ఫుల్. దిస్ బుక్ ఆఫ్ జాన్ హెస్ టర్న్. టుడే ఐఎమ్ టెల్లింగ్ యూ కదా, మీరు నాలాగా అవ్వాల్సిన అవసరం లే, నాకన్నా గొప్ప వాళ్ళగా అవ్వండి. దేవుడికి నచ్చిన రీతిలో మీరు అందరూ అవ్వాలా. ఓకే, యూ మస్ట్ బికమ్ గ్రేటర్ ఆఫ్టర్ రిసీవింగ్ దిస్ రెవల్యూషన్. టుడే వాట్ ఎవర్ ఐ am బికాస్ ఆఫ్ దిస్ రెవల్యూషన్. I'm seriously telling you, you will go more deeper and more greater than this revelation. చెప్తా చూడండి. 4వ వచనం బాగా చదవండి. I have glorified thee on the earth. యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే తండ్రితో, యేసుక్రీస్తు ఇక్కడ తండ్రితో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే నేను భూమి పైన నిన్ను మహిమపరిచాను. ఫస్ట్ పాయింట్. That means whatever Jesus Christ was doing on the earth, he was glorifying his Father. ఆయన మరణాన్ని లేపిన, ఆయన కుష్ఠవ్యాధిని స్వస్థపరిచిన, ఆయన ఆ పాపులను క్షమించినా కూడా ఇక్కడ ఏమవుతుందంటే ఈయన అద్భుతాలు చేసే కొద్దీ దేవుడు మహిమ పొందుకుంటున్నాడంట. I have glorified thee on the earth. 2వ పాయింట్ చూడండి. I have finished the work which thou hast given me to do. హల్లెలూయా. సిల్వలో వేయబడ్డాడు దేవుడు. ఇంకా ఆ మార్గంలో పోతున్నాడు, కానీ ఇక్కడ దేవుడు ఒక మాట అంటున్నాడు, ఐ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్ ఫర్ వాట్ ఐ హ్యావ్ కమ్ అని అంటాడు. సిల్వ తర్వాత ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటారు, అది వేరే స్టోరీ. ఇక్కడ ఎందుకు దేవుడు ఇట్ ఈస్ ఫినిష్డ్, ఐ హ్యావ్ ఫినిష్డ్ ఫర్ వాట్ ఐ హ్యావ్ కమ్, నేను వచ్చినందుకు
నేను దేని విషయం అయితే వచ్చినానో, నువ్వు దేని విషయం అయితే నన్ను పంపించినానో అది ముగింపబడ్డది అని దేవుడు ఇక్కడ ఎందుకు అంటున్నాడు? నాకు అర్థమవుతలే. ఓకే, లెట్ మీ టెల్ యూ రైట్. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. 5వ వచనానికి రండి. అండ్ నౌ ఓ ఫాదర్, గ్లోరిఫై దౌ మీ thine own self with the glory which I had with thee before the world was. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, అయ్యా ఇప్పుడు నన్ను మహిమపరచండి. భూమి పుట్టక ముందు నాకు ఏ మహిమ అయితే ఉండేనో ఆ మహిమతోనే నన్ను మళ్ళా మహిమపరచండి. నేనేమన్నా మీకు స్టార్టింగ్లో, సిలువ అనేది మహిమ అంటే యేసుక్రీస్తు వచ్చి శరీర రీతిగా ఏదైతే చేయాలనో అది చేసి ముగించేసిండు ఈ ప్రార్థనతోటి. ఆత్మీయ రూపంలో మహిమ కావాలా, ఆత్మీయ రూపంలో వచ్చిన మహిమ శరీర రీతిగా మేనిఫెస్ట్ అవ్వాలంటే దానికి యేసుక్రీస్తు సిలువలో చనిపోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు మళ్ళా భూమి పుట్టక ముందు ఆ ఏదైతే మహిమ ఉంటేనో ఆ మహిమలోకి రావాలంటే ఇఫ్ జీసస్ క్రైస్ట్ వాంట్ టు రిసీవ్ ద గ్లోరీ వాట్ హీ హ్యాడ్ ఆల్రెడీ, హీ హ్యావ్ టు గో త్రూ దిస్ క్రాస్. మా బ్రోజెకెలేరేబా. హల్లెలూయా. ఈ క్రాస్ గుండా ఎందుకు వెళ్తున్నాడు దేవుడు? ఇప్పుడు ఆయన ఏ మహిమ అయితే కోల్పోయిండో ఆ మహిమ రానికి. ఏమండి, బైబిల్లో ఉన్నదే కదండి చెప్తున్నా. యేసుక్రీస్తు ఎందుకు సిలువలో చంపాడు? మా పాపాల కొరకు. భయ్యా, యేసుక్రీస్తు నీ పాపాలని భూమిపైన ఉన్నప్పుడే, మానవుడిగా ఉన్నప్పుడే క్షమించేసిండు. నీ రూపము యేసుక్రీస్తు తీసుకున్నాడు. అతను ఒక్క పాపం కూడా చేయకుండా శుద్ధీకరంగా. కానీ ఈ సిలువ గుండా నువ్వు దేవుడు ఎందుకు వెళ్ళాలంటే ఆ గొప్ప భూమి పుట్టక ముందు ఏ మహిమ అయితే ఉంటేనో ఆ మహిమని మనం పొందుకోవాలంటే, ఇఫ్ అట్ ఆల్ వీ వాంటెడ్ టు రిసీవ్ ద గ్లోరీ వాట్ అవర్ గాడ్ హ్యాడ్ ఆల్రెడీ బిఫోర్ ది ఎర్త్, భూమి పుట్టక ముందు ఆ మహిమ మన జీవితంలోకి రావాలంటే మరి దేవుడు ఏం చేయాలి? ఇక్కడ సిలువ గుండా పోవాలా. ఇప్పుడు నువ్వు కూడా సిలువ మార్గంలో ఎందుకు పోతున్నావు? నీ జీవితంలో కష్టాలు ఎందుకు, వేదనలు ఎందుకు? కొంతమంది నన్ను అడుగుతారు. దే థింక్ దట్ దే ఆర్ షూటింగ్ మీ విత్ క్వశ్చన్స్. Why brother, if at all Jesus Christ has taken everything on the cross, why the hell we are going through this thing? Because my dear brother and sister, you are going through this because before the earth was, there was a glory there. You are receiving that glory into your life. Hallelujah. భూమి పుట్టక ముందు ఏ మహిమ అయితే ఉండేనో ఆ మహిమ నీ జీవితంలోకి రావాలి. కాబట్టి నువ్వు ఈ సిలువ గుండా పోతున్నావు, నువ్వు ఈ తప్పులు గుండా పోతున్నావు, ఈ బానిసత్వం గుండా పోతున్నావు, ఈ పెయిన్ గుండా పోతున్నావు, ఈ రోగాల గుండా పోతున్నావు, ఈ వ్యసనాల గుండా పోతున్నావు. Hallelujah. Why did Jesus Christ die? To bring the glory which was with him before the earth was. Hallelujah. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? సిలువ అనేది మహిమ. ఓకే, సిలువ అనేది మహిమ గల శక్తి. వావ్. క్రాస్ ఇస్ అ glorious power. Cross is not just a word, it's not just a blood, it is a glorious power. Wow. Maraba Shandalaraba. This revelation has turned my life upside down. నీకు తెలుసా, ఈ రెవల్యూషన్ వచ్చిన తర్వాత నేను సేవ మొదలుపెట్టినా కానీ నా దగ్గర బండి లేదు సేవ చేయడానికి. ఐ డెంట్ హ్యావ్ వెహికల్. 3 years back I didn't have vehicle. I had a cycle. ఆ సైకిల్ కూడా దొంగతనం అయిపోయింది. రెండు సైకిళ్ళు దొంగతనం అయిపోయింది. దాని తర్వాత ఐ యూస్ టు యూజ్ మై ఫాదర్స్ వెహికల్. మా డాడీకి పాత హోండా యాక్టివా 2001 మోడల్ హోండా యాక్టివా ఉండే. 2001 2003 హోండా యాక్టివా పాత మోడల్ ఉండే. నేను ఆ యాక్టివాలో పోతుండే. బాలాజీనగర్లో అక్కడ నా సేవ మొదలుపెట్టిన. బాలాజీనగర్లో అప్పుడు రోడ్లు వేసి మేరీమాత గుడి అక్కడ లోపల ఉంటుంది, మదర్ మేరీ చర్చ్ అని బాలాజీనగర్ ఇంటీరియర్. అక్కడ పోయి నేను ఆ యాక్టివాకి మైలేజ్ ఉండదు. ఐ యూస్ టు యూస్ దట్ వెహికల్. ఐ యూస్ టు జస్ట్ గో. When I got this revelation, one person called me up. వాళ్ళ కొడుకు కెనడాకి వెళ్ళిపోయిందంట. ఆయన దగ్గర పల్సర్ 150 ఉందంట. ఆయన మరి అన్యజనుడు, ఆయన దేవుని అనుకున్నవాడు కాదు.
ఆయన నాకు తెలిసిన వ్యక్తి. మై మదర్ వాజ్ అ స్కూల్ టీచర్. ఆ స్కూల్ ప్రిన్సిపల్ చెప్పిండు అనమాట. ఆయన ఏమన్నారంటే, నా సన్ కెనడాకి వెళ్ళిపోయిండు, నువ్వు కావాలంటే ఆ బైక్ నేను రిపేర్ చేసి ఇస్తా, నువ్వు వాడుకో అని చెప్పి దగ్గర 10,000 ఖర్చు పెట్టి ఆ బండిని రిపేర్ చేసి నాకు ఇచ్చాను. టిల్ దిస్ డేట్ ఐ యూజ్ దట్ బైక్. దిస్ రెవల్యూషన్ has given me, has created something for me and it has given me. అండ్ బ్రదర్ పల్సర్ 150 ఎందుకంటే అప్పుడు ఐ యూస్ టు వాచ్ మూవీస్. ఒప్పుకుంటాను నేను. అప్పుడు నేను 8th క్లాస్ 7th క్లాస్ 6th క్లాస్లో ఉన్నప్పుడు ఒక సినిమా వచ్చింది. ఆ మూవీ, దట్ మూవీ వాజ్ రిలేటెడ్ ఆన్ బైక్ అనమాట. ఆ సినిమా మొత్తం ఒక బైక్ మీదనే. అతను కష్టపడి ఒక బైక్ కొంటాడు, ఆ బైక్ దొంగతనం అయిపోతుంది, దాని తర్వాత ఆ బైక్ని మొత్తం ఆ బైక్ని చుట్టే ఆ సినిమా ఉంటుంది అనమాట. ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ దట్ మూవీ విల్ బీ దట్. ఆ బైక్ ఏంటంటే పల్సర్ 150. అప్పుడు ఆ రోజు రాత్రి నేను ఎంత ఎంజాయ్ చేసిన ఆ మూవీని అంటే, ఆ రోజు రాత్రి నా కళలో నేను బైక్ నడుపుతున్నా, పల్సర్ బ్లాక్ కలర్. అదే బండి నా ఇంటి ముంగట ఆపిండు దేవుడు. నాట్ బికాస్ ఐ వాచ్ మూవీ, బట్ బికాస్ ఐ సా ద డ్రీమ్ దట్ ఐ వాస్ డ్రైవింగ్ అ బ్లాక్ కలర్ పల్సర్. దేవుడు తన ప్రవక్తలకి తను చెయ్యబోయే కార్యాల గురించి ముందే చెప్తాడనేది వాస్తవం. నేను ఈ చిన్న విషయం ఎందుకు షేర్ చేస్తున్నా అంటే, ఇట్ మైట్ బి ఎ స్మాల్ థింగ్ ఫర్ యూ, బట్ ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. ఇది బండి లేని వాళ్ళకి అర్థమవుతుంది. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ వెహికల్, యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. దిస్ రెవల్యూషన్ has brought blessings from me, has brought favor of God from me. Okay, right. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది సిలువ అనేది ఈ మహిమ గల, మరి యునో ఇట్స్ అ గ్లోరియస్ పవర్. ఇట్స్ అ గ్లోరియస్ పవర్. ఓకే, నౌ ఇప్పుడు మీ అందరికీ తండ్రి అయిన దేవుడి పేరు చెప్పబోతున్నా. గెట్ రెడీ. ఐఎమ్ గోయింగ్ టు టెల్ వాట్ ఈస్ ద ఫాదర్స్ నేమ్. మీరందరు జెహోవా అనుకుంటున్నారు, ఇది అనుకుంటున్నారు, అది అనుకుంటున్నారు, ఏమేమో అనుకుంటున్నాం మనం. జెహోవా నిస్సివి తండ్రి నువ్వు. యు ఆర్ మై బ్యానర్. జెహోవా జైరే, నువ్వు స్వస్థపరిచి యెహోవావి నీవే. కామ్ డౌన్, కూల్ డౌన్, చిల్. ఓకే, టుడే ఇన్ యువర్ బైబిల్ ఐ ఆమ్ గోయింగ్ టు రివీల్ గాడ్స్ నేమ్. 6వ వచనం చదవండి. I have manifested thy name unto the men whom thou gavest me out of the world. యేసుక్రీస్తు, జీసస్ క్రైస్ట్ ఏమంటున్నారండి? నేను మీ నామాన్ని మేనిఫెస్ట్ చేశా. ఐ హ్యావ్ మేనిఫెస్టెడ్ యువర్ నేమ్ టు ద పీపుల్. సింపుల్గా చెప్పాలంటే, యేసుక్రీస్తు కుమారుడైన యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, నీ నామాన్ని నేను నీ జనులకి చూపించాను. ఎలా చూపించాడు? ఆయన నామం ఏంది? కుమారుని యొక్క నామం ఏంది? ఇప్పుడు యేసుక్రీస్తు. ఆ నామం ఎవరి నామం అంట? తండ్రి నామం. అంటే తండ్రి నామం ఏంది? యేసుక్రీస్తు. హల్లెలూయా. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఫాదర్ నౌ? ద ఫాదర్స్ నేమ్ ఇస్ జీసస్ క్రైస్ట్. ఎంతమందికి అర్థమైందండి? యువర్ బ్లాంక్. ఓకే, మా బ్రో జేకెలేరబ్బా. ఫాదర్స్ నేమ్ ఇస్ జీసస్ క్రైస్ట్. ఆయన క్లియర్ అంట, ఐ హ్యావ్ మేనిఫెస్టెడ్ దై నేమ్ టు యువర్ పీపుల్ అంటున్నాడు. ఇప్పుడు తండ్రి పేరు యేసుక్రీస్తు. హల్లెలూయా. ద ఫాదర్స్ నేమ్ ఇస్ జీసస్ క్రైస్ట్ నౌ. సన్ హ్యాస్ జస్ట్ మేనిఫెస్టెడ్ గాడ్స్ నేమ్. అంటే అల్టిమేట్గా చూడండి, యేసుక్రీస్తు భూమిపైన వచ్చి ఒక్కసారి కూడా నేను అని చెప్పి నా తండ్రి. అల్టిమేట్లీ ద హెవెన్లీ ఫాదర్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ప్లేయింగ్ అ రోల్ ఇన్ అవర్ లైఫ్స్. అన్ని నామముల కన్నా పైనామము యేసుక్రీస్తు నామం అని ఎందుకన్నారు? ఎందుకంటే ఆ నామాన్ని కుమారుడైన యేసుక్రీస్తు తీసుకొచ్చింది. ఇప్పుడు మీ పేరు సురేష్ కుమార్ అనుకో, నీ కొడుకు పేరు రమేష్ కుమార్ అని పెడతావు. ఎందుకు? కుమార్ ఈజ్ యువర్ ఫాదర్స్ నేమ్. ఓకే, లేకపోతే మనకి ఏ ఇది లేకపోతే వీ విల్ బీ హ్యావింగ్ సమ్. నాకేం ఒక వ్యక్తి పేరు సర్వనన్, నా ఫ్రెండ్ పేరు సర్వనన్ అనమాట. సరే, నీ సర్నేమ్ ఏంటంటే
ఎంవి సర్వణన్ అంటే ముత్తు అండ్ వీతోటి ఏదో ముత్తు విజయ్ కుమార్ సర్వణన్ అంటున్నాడు. అంటే అతనికి వేరేం వాళ్ళ ఫాదర్ నేమ్, హీ హాస్ బ్రాట్ హిస్ ఫాదర్స్ నేమ్. సిమిలర్లీ జీసస్ క్రైస్ట్ have manifested father's name. Ante now what is the father's name? Father's name is Jesus Christ. If you accept or not, this is a big biblical fact. This is a biblical fact that our father's name is Jesus Christ. ఉందా లేదా మీ బైబిల్లో? ఎక్స్క్యూజ్ మీ. ఓకే, దాని తర్వాత చూడండి, which thou has given me out of the world, thine they were, and thou gavest them to me, and they have kept thy word. Hallelujah. ఇప్పుడు they have kept thy word. ఇప్పుడు దేవుని యొక్క మాటలు మీరు పెట్టుకోవాలా. they have kept thy word. they have kept thy word. దై అంటే ఎవరు ఇక్కడ? తండ్రి అయిన దేవుడు. ఓకే, మీకు యేసుక్రీస్తు అంటే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి తండ్రి అయిన దేవుడు అనే చెప్తా. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు దై. వర్డ్ ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు కుమారుడు. ఎలా వర్డ్ యేసుక్రీస్తు బ్రదర్? మీరు చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. క్రిస్టల్ క్లియర్. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్, అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. హూ ద వర్డ్ ఇస్? జీసస్ క్రైస్ట్, ద సన్. దే హ్యావ్ కెప్ట్ దై వర్డ్. ఇఫ్ యూ హ్యావ్ కెప్ట్ జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్, దై వర్డ్, ద నేమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అ వర్డ్, అండ్ దట్ వర్డ్ ఇస్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు యేసుక్రీస్తుకి ఇంకో పేరుంది, ఆయన తండ్రి యొక్క నామము. ఈజ్ ద నేమ్ ఆఫ్ ఫాదర్. అల్టిమేట్లీ హూ ఈజ్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్ టుడే? ఇట్ ఈస్ జీసస్ క్రైస్ట్. ద ఫాదర్ ఈజ్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్. తండ్రి మన జీవితంలో, అందుకని అన్ని నామములు ఆయన నామానికి వంగుతాయి. ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ ఒక శరీరంలో దురాత్మ ఉంటే మైట్ బి హీ కెనాట్ రికగ్నైజ్. దూతలు రికగ్నైజ్ చేయలేవేమో, కానీ పరలోకంలో ఒకటి కాదు 2 సార్లు సైతాన్ గాడు దూరినప్పుడు ఎవరు రికగ్నైజ్ చేయలేకపోయారు, కేవలం దేవుడు తప్ప. ఎందుకంటే సర్వాధికారి మన దేవుడు, సర్వాధికారి. అతనికి సర్వంపై అధికారం ఉంది. భూమిపైన, గాలిపైన, ఆకాశం పైన, పరలోకం పైన అతనికి అధికారం ఉన్నది. ప్రతిదీ దేవుడికి తెలుసు. యోబు గ్రంథంలో యోబు గురించి పర్మిషన్ అడగడానికి ఒకసారిగా 2 సార్లు పోతాడు వాడు. అతన్ని గుర్తుపెట్టేది దేవుడు. ఎందుకంటే అన్ని నామం, యూ క్యాన్ చీట్ ఎనీ నేమ్ ఎక్సెప్ట్ ద నేమ్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు అర్థమవుతుందా? అందుకని యేసు క్రీస్తు నామంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యేసు నామంలో అని మాత్రం వాడు, యేసు క్రీస్తు నామంలో అని వాడాలి. ఎందుకంటే జీసస్ మీన్స్ సేవియర్, క్రైస్ట్ మీన్స్ అనాయింటింగ్. యేసుక్రీస్తు అంటే అర్థం ఏందో తెలుసా? అనాయింటెడ్ సేవియర్, అభిషేకింపబడ్డ రక్షకుడు. యేసుక్రీస్తు మనందరినీ రక్షించడానికి, మన మహిమను తీసుకురానికి, అవునా, మనల్ని దేని నుంచి రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు? మరణం నుంచి రక్షించడానికి. మరణమా నీ విజయం ఎక్కడా అని మన నోటి నుంచి మనం చెప్పడానికి యేసుక్రీస్తు మనల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. ఇదంతా యేసుక్రీస్తు సిలువలో వేయబడక ముందు జరుగుతున్న విషయాలు, అవునా కదా? ఈ సిలువలో వేయబడక ముందు ఎందుకు ఇంత డీప్ 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 రెవల్యూషన్స్ రిలీజ్ అవుతున్నాయంటే, ఈ సిలువ తర్వాత ఈ భూమిని ఏలాల్సిన వాళ్ళు మనము. వీ షుడ్ రూల్ ది ఎర్త్. కాబట్టి ఈ మర్మాలన్నీ నీకు నాకే. ఈ మర్మాన్ని నువ్వు ఎత్తిపెట్టి, ఈ మర్మాన్ని నువ్వు ముందుకు తీసుకుపెట్టి, ఈ మర్మము ద్వారా నువ్వు ఈ లోకాన్ని జయించాలా. ఇప్పుడు కరోనా లాగా, అది నిజమో కాదో నాకు తెలియదు కానీ, చైనీస్ గవర్నమెంట్ దే హ్యావ్ 1500 వైరసెస్ మోర్ డెడ్లీ దాన్ కరోనా అంట. ఇప్పుడు భయం వచ్చిందా? ఆ 1500 మోర్ డెడ్లీ వైరసెస్ కంటే పైనామము నా యేసుక్రీస్తు నామం అని ఇప్పుడు చెప్తున్నాను. హల్లెలూయా. నీకు 5 లక్షల అప్పు ఉందా, 10 లక్షల అప్పు ఉందా, ₹1 కోటి అప్పు ఉందా? దానికంటే గొప్ప నామం యేసుక్రీస్తు నామం. నువ్వు లాస్ గుండా వెళ్తున్నావా, నిరుద్యోగం గుండా వెళ్తున్నావా, వివాహం అవ్వట్లేదా, పిల్లలు పుట్టట్లేరా, వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు దిస్ పీరియడ్ ఆఫ్ క్రాస్, సో దట్ యూ విల్ రిసీవ్ ద గ్లోరీ విచ్ యూ హ్యావ్ టు రిసీవ్. భూమి పుట్టక ముందు ఏ మహిమ అయితే నీకుండేనో అదే మహిమ నీకు రాబోతుంది.
హల్లెలూయా. ఈ మహిమ కొరకే నువ్వు ఇంత పోరాటం నీ జీవితంలో పోరాడుతున్నావు. మా బ్రోజేకేలేరే బషందన. దిస్ గ్లోరీ, దిస్ గ్లోరీ God is fighting, God has fought so that you will receive this glory in your lives. మనందరి జీవితంలో ఈ మహిమ రానికే దేవుడు అంతగానం కష్టపడ్డాడు, అక్కడ అంతగానం గోత్రు చేసిండు దేవుడు ఈ మహిమ కొరకు. మీరందరూ మహిమతో నింపబడాలి కాబట్టి దేవుడు ఇంత గోత్రు చేసిండు. సప్పగా, ఉప్పు సప్పగా నా పాపాల కొరకు నా పాపాలని క్షమించిన దేవుడు. మహిమ ఎక్కడ? దేవుడు చెప్పిన మాట అవునా, మరణమా నీ ముళ్ళెక్కడ, నీ విజయం ఎక్కడ? ఓ గ్రేవ్, వేర్ ఇస్ దైన్ విక్టరీ? ఆ బొందలగడ్డకి విజయం ఎక్కడ? ఇప్పుడు ఆ బొందలగడ్డనే విజయంగా మారింది. ఓకే, ద గ్రేవ్ హాస్ బికమ్ ఎ విక్టరీ టుడే మై డియర్ ఫ్రెండ్స్. ఇట్స్ సచ్ అ పిటీ, సచ్ అ సారఫుల్ కండిషన్. దాన్ని మార్చే శక్తి ఎవరికి ఉందో తెలుసా? ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే. మనం ఇంత గొప్ప మర్మాన్ని పక్కకు పెట్టి, బ్రదర్ బీపీ, షుగర్, బ్యాక్ పెయిన్ బ్రదర్ పోతలే, షోల్డర్ పెయిన్ బ్రదర్ పోతలే, హెడ్ ఏక్ బ్రదర్ పోతలే, థైరాయిడ్ బ్రదర్ పోతలే, క్యాన్సర్ బ్రదర్ మా బ్రో జెకేలే రే బో షెహెంతెలే రే బా. ఐమ్ టెల్లింగ్ యూ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బియాండ్ యువర్ థాట్స్. ఓకే, క్రాస్ ఇస్ బియాండ్ యువర్ థాట్స్. నేను తవ్వి కూర్చుంటే నాకు ఇవి దొరికింది, ఇంకా నువ్వు తవ్వితే ఈ సిలువలో నీకు ఇంకెన్ని మర్మాలు దొరుకుతాయో. మ్యాన్, మైటీ ప్రాఫిట్స్ ఆర్ వాచింగ్ మీ విత్ హంబుల్ హార్ట్. అలాంటి వాళ్ళు గొప్ప గొప్ప దైవజనులు, వాళ్ళు తవ్వితే వాళ్ళకి ఎన్ని మర్మాలు వస్తాయో. నేను ఇంట్లో కూర్చొని, ఓకే, వెన్ ఐ వాజ్ digging so many things came out. When you sit and dig, I don't know how many greater things you are going to dig it out. Hallelujah. Yeah, this is what God wants to bring. ఇంకోటి చూద్దాం. 7వ వచనం. Now they have known that all things whatsoever thou given me are of thee. ఇప్పుడు చూడండి, ఈ లాస్ట్ డేలో ఆయన క్లారిఫై చేస్తున్నాడు. దేవా, ఇప్పుడు వీళ్ళందరూ తెలిసిపోయింది, ప్రతి ఒక్కటి నా ద్వారా నువ్వు చేసిన ప్రతి ఒక్క విషయము నీది. See here, completely when he is finishing his race, Jesus Christ, the Son Jesus Christ is putting everything on God. వాక్యం అంతా బోధించిన తర్వాత దైవజనుల్ని బాగా అబ్జర్వ్ చేయండి. వాళ్ళు వర్షిప్ చేసిన తర్వాత, మిరకల్స్ చేసిన తర్వాత వాళ్ళు లాస్ట్కి ఏమంటారు తెలుసా? సమస్త మహిమ ఘనత దేవునికి మాత్రమే చెల్లును గాక. ఎందుకంటే కొంతమంది దైవజనులని వర్షిప్ చేయడం మొదలు పెడతారు. వావ్, ప్రాఫిట్. నో, వీళ్ళందరూ ఏమంటారంటే దేవునికి మాత్రం మహిమ కలుగును గాక అని లాస్ట్కి అనేస్తారు. అంటే ఇది మేము కాదయ్యా, మేము ఒక శరీరమే, ఇది మాలో ఉన్న పరిశుద్ధాత్మ చేసింది అని వాళ్ళ లాస్ట్కి మహిమ. అదేవిధంగా యేసుక్రీస్తు కూడా ఇక్కడ క్లారిఫికేషన్ చేస్తున్నాడు అనమాట. ఏం చేస్తున్నాడంటే, అయ్యా, నువ్వు నా ద్వారా చేసిన విషయాలన్నీ నీవు చేసావు అని వీళ్ళందరికీ అర్థమైపోయింది. So Jesus Christ, he is clearly simplifying that, hey, listen, there is somebody beyond me, above me, ruling me. There is someone who told me, sit down, let the church trample the serpent of death under their feet, and then you go for second coming. There is someone who is controlling me అని యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నారు. The Son Jesus Christ is telling somebody is there who is controlling the Son Jesus Christ. Somebody told the Son Jesus Christ, Son, sit down, let the church have victory over death, then you can go for your second coming. When will the church have victory over death? This is that season. You will trample the death and you will reign over the death. Hallelujah. సంఘం అంటే ఎవరు? ప్రాఫిట్సా? ఈ ప్రాఫిట్, ఆ పాస్టరా? సంఘం అంటే ఎవరో తెలుసా? నువ్వు. వాక్యం వింటున్న నీవు, వాక్యం బోధిస్తున్న నేను. A human being is a church. So everybody should have victory over the death. Trample
ద స్పిరిట్ ఆఫ్ డెత్. దాని తర్వాత నువ్వు చెప్పాలా, హే డెత్ వేర్ ఇస్ యువర్ విక్టరీ, మరణమా నీ విజయం ఎక్కడ అని నువ్వు చెప్పేదాకా నా తండ్రి సింహాసనం పైన దేవుని యొక్క కుడి పార్శ్వంన కూర్చున్న తండ్రి మళ్ళీ తిరిగి రాడు. హల్లెలూయా. సో హీస్ క్లారిఫైయింగ్ హియర్. 8th verse, 8వ వచనం. ఫర్ ఐ హ్యావ్ గివెన్ అన్ టు దెమ్ ద వర్డ్స్ విచ్ దౌ గివెస్ట్ అన్ టు మీ. హల్లెలూయా. ఈ మాటలన్నీ యేసుక్రీస్తు తండ్రి చెప్పిన మాటలే యేసుక్రీస్తు పలికిండంట. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాటలే పరిశుద్ధాత్మ పలుకుతున్నా. పరిశుద్ధాత్మ చెప్పిన మాటలే ఈరోజు నేను మీ ముందు పలుకుతున్నా. హల్లెలూయా. సో అల్టిమేట్లీ ద కనెక్షన్ ఈజ్ ఫ్రమ్ ద ఫాదర్. Connection is from the Father. Father is releasing word through Jesus Christ, and Jesus Christ is releasing his word through his prophets and pastors and apostles. His word is released to these people of God. His word is released to people of God. So here Jesus is telling, ultimately I have released all the things what you told me. నీవు చెప్పిన మాటలన్నీ నేను పలికి ఉన్నాను తండ్రి. అవన్నీ వాళ్ళకి క్లారిఫై అయింది. నెక్స్ట్, and they have received them and they have known surely that I came out from thee, and they have believed that thou didst send me. Okay, 9వ వచనం. I pray for them, I pray for the world. ఒక్క నిమిషం. 9వ వచనం చూడండి. I pray for them. నా బైబిల్లోనే ఉందా, మీ బైబిల్లో కూడా అదే ఉందా? I pray for them, I pray not for the world. ఏమండి, మీ బైబిల్లో ఉందా 9వ వచనంలో I pray not for the world. ఏమండి ఇదేంది? ఒక ఆయన అంటాడు చూడండి మెమ్స్లో, ఇదేందా ఇది? దేవుడు ఇక్కడ ఏమో అంటున్నాడండి యేసుక్రీస్తు, ఐ ప్రే ఫర్ దెమ్. దాని తర్వాత ఐ ప్రే నాట్ ఫర్ ద వరల్డ్. నేను భూమి కొరకు ప్రార్థన చేయ, కానీ నేను వీళ్ళ గురించి ప్రార్థన చేస్తా. ఐ విల్ ప్రే ఫర్ దెమ్ బట్ ఐ విల్ నాట్ ప్రే ఫర్ ద వరల్డ్. వాట్ ఈస్ దిస్ నౌ? ఓకే, లెట్ మీ కంప్లీట్. నేను చూసినప్పుడు కూడా బైబిల్ ఎంతమంది కంప్లీట్ చేశారు? దొరికిపోయారు మీరు. స్పిరిట్లో చదవలేదు మీరు, మళ్ళీ చదవండి ఫస్ట్ నుంచి. ఓకే, యా. ఐ ప్రే నాట్ ఫర్ ద వరల్డ్ బట్ ఫర్ దెమ్ విచ్ thou hast given unto me, for they are thine. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నారు తెలుసా? ఎవరైతే యేసుక్రీస్తు యొక్క నామాన్ని విశ్వసిస్తున్న వాళ్ళ గురించి యేసుక్రీస్తు పనిచేస్తున్నారు. వాళ్ళ కరోనా వచ్చినా వాళ్ళని విడిపిస్తారు, కానీ కొంతమంది లిస్టులో లేరు. ఇప్పుడు లిస్టులో లేని వాళ్ళ గురించి దేవుడు భూమి గురించి ప్రార్థన చేస్తలే, కానీ మనుషుల గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే భూమి ఆకాశము గతించిపోను కానీ తన మాటలు, whoever keepeth his word, they have kept thine word అని అంటున్నాడు. ఇప్పుడు the word will not pass away. ఇప్పుడు అర్థమవుతుందా మీ గురించి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? మీ లోపల ఉన్న వాక్యమును బట్టి, మీ లోపల ఉన్న యేసుక్రీస్తుని బట్టి నీ దగ్గరికి నాశనం రాదు, కానీ భూమి నాశనం అయిపోతుండొచ్చు. ఎందుకంటే earth is not permanent. You and I should accept it. So God is not praying for the earth, but he is praying for them whom God has sent. అంటే నిన్ను సెలెక్ట్ చేసింది తండ్రి అయిన దేవుడు. యేసుక్రీస్తు ద్వారా, కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను రక్షించిండు, నిన్ను రక్షణ మార్గంలో తీసుకొని వచ్చిండు. హల్లెలూయా, హల్లెలూయా. మా బ్రో జేకెలేరబా షందలారబా. Let me go to the 10th verse. And all mine are thine, and thine are mine, and I am glorified in them. Sorry, I am glorified in them. That's simple. ఇప్పుడు మీ ద్వారా యేసుక్రీస్తు మహిమను పొందుకుంటున్నాడంట.
ఎవరి ద్వారా అండి? సో హౌ ఇస్ జీసస్ క్రైస్ట్ బీయింగ్ గ్లోరిఫైడ్? ఆ ప్యారలల్గా చూసుకుంటా ఉంటే ఎప్పుడైతే నీ లోపల నిత్య జీవం, భూమికి నిత్య జీవం లేదు, భూమి నాశనం అవుతుంది. బికాజ్ యూ కెప్ట్ ద వర్డ్. యేసుక్రీస్తుని పెట్టుకున్నందుకు నీలో నిత్య జీవం ఉంది కాబట్టి నీ నిత్య జీవం ద్వారా తండ్రి అయిన యేసుక్రీస్తు మరియు తండ్రి అయిన దేవుడు మహిమను పొందుకుంటున్నాడంటే ఇక్కడ ఇటర్నల్ లైఫ్ అంటే మజాక్ అయిపోయింది మనకి కదా. వీఆర్ థింకింగ్ దిస్ ఇస్ సంథింగ్ బిగ్ మెయిన్. ఎటర్నల్ లైఫ్ ఉట్టిగా దైవజనుడు ఉట్టిగా పోస్టర్ పెట్టలే, అవునా, కింద పెట్టి డెత్ని మనం తొక్కినాం అనేసి ఉట్టిగా ఆ పోస్టర్లు మీ ఇళ్ళలో మీరు అతకబెట్టుకోలే. దర్ ఇస్ అ డీప్ మీనింగ్ ఇన్ దట్. దర్ ఇస్ అ డీప్ పవర్ ఇన్ దట్. దర్ ఇస్ అ డీప్ పవర్ ఇన్ దట్. ఉట్టిగా దర్శనం మనకు రాలేదండి. ఇప్పుడు అర్థమైందా ఎందుకు నువ్వు లోకాన్ని జయిస్తావో? నీలో దేవుడు ఉన్నందుకు, నీలో యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి నువ్వు లోకాన్ని ఖచ్చితంగా జయిస్తావు, డౌట్ లేకుండా జయిస్తావు బే. వితౌట్ వితౌట్ డౌట్, వితౌట్ అ షాడో ఆఫ్ డౌట్ యూ విల్ రెయిన్ ఓవర్ ద డెత్ బికాజ్ యూ గాట్ అ రెవల్యూషన్. ఇంకా నిన్ను సైతానుడు ఆపలేడు. నో వన్ కెన్ స్టాప్ యూ మై డియర్ ఫ్రెండ్స్ ఇన్ క్రైస్ట్. నో వన్ కెన్ స్టాప్ యూ. ఎవరిని ఆపలేరు. ఇప్పుడు ఆ మరణం కూడా ఇప్పుడు చెప్తారు మీరు, ఏ మరణమ్మా నీ విజయం ఎక్కడా? సైతాన్ గడ అంటాడు, నీ ఉద్యోగం పోయింది, అయ్యో నాకు నిత్య జీవం ఉందిరా, రే వెళ్ళిపోరా, వేరెవరినన్నా సతాయించుకోపో, నా దగ్గర వాగ్దానం ఉంది, వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి నిశ్చయంగా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరుస్తుంది. సారీ, టెల్ డెవల్ ఐఎమ్ సారీ అని చెప్పండి. సైతానుడికి అందరు సారీ చెప్పాలా? ఎస్. ఇప్పుడు చాలామంది, నిన్న నేను ఒక వచనము నైట్ నేను ఒక వాక్యం చెప్పిన, గాడ్స్ కమాండ్మెంట్ అని నేను చెప్పిన. ఓకే, హూ ఎవర్ ఫాలోస్ ద కమాండ్మెంట్ అండ్ స్టాచ్యూస్ ఆఫ్ గాడ్ విల్ బీ లైక్ దిస్ అనేసి నేను ఒక బోధించిన. అప్పుడు లెట్ us see వాట్స్ గాడ్ కమాండ్మెంట్. ఇప్పుడు నన్ను ఎంతమంది వీక్షిస్తున్నారో, లైవ్ తర్వాత ఎంతమంది వీక్షిస్తారో, యూట్యూబ్లో నేను అప్లోడ్ చేస్తా దీన్ని, ఒకవేళ దీని ద్వారా యూట్యూబ్లో ఎంతమంది వీక్షిస్తారో నాకు తెలియదు. కానీ ఇది చూస్తున్న వాళ్ళందరూ మీకు ఈ రెవల్యూషన్ అర్థమైనాక మీరు ఒక 100 మందికి చెప్పాలా ఇది. గాడ్స్ కమాండ్మెంట్ అంటే వెంటనే మనము ధర్మశాస్త్రంలోకి వెళ్ళిపోతున్నాం కాదు. ఐ విల్ షో యూ వాట్స్ గాడ్స్ కమాండ్మెంట్ అకార్డింగ్ టు న్యూ టెస్ట్మెంట్. ఈ నూతన నిబంధన ద్వారా దేవుని యొక్క కమాండ్మెంట్ అంటే ఏందో నేను చూపిస్తాను ఇప్పుడు. అదే యోహాను సువార్త 12వ అధ్యాయము 50వ వచనం, 49 నుంచి 50. జాన్ చాప్టర్ 12 verse 49 and 50. జాన్ చాప్టర్ నెంబర్ 12 verse 49 and 50. యోహాను సువార్త 12వ అధ్యాయము 49, 50 వచనాలు ధ్యానించుకుందాం. లెట్ మీ షో యూ వాట్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని యొక్క కమాండ్మెంట్ ఏందో తెలుసా? చూద్దాం. ఫర్ ఐ హ్యావ్ నాట్ స్పోకెన్ టు మై సెల్ఫ్ బట్ ద ఫాదర్ విచ్ సెంట్ మీ హీ గేవ్ మీ అ కమాండ్మెంట్. తండ్రి యేసుక్రీస్తుని పంపించే ముందు ఒక కమాండ్మెంట్ని ఇచ్చాడంట. ఏందా కమాండ్మెంట్? వాట్ ఐ షుడ్ సే అండ్ వాట్ ఐ షుడ్ స్పీక్. ఓకే, యేసుక్రీస్తుకి ఒక కమాండ్మెంట్ ఇవ్వబడ్డది. ఏది పలకాలనో, ఏది మీరు వినాలనో అది ఒక కమాండ్మెంట్ ఇవ్వబడ్డదంట. 50వ వచనం చూడండి. అండ్ ఐ నో దట్ హిస్ కమాండ్మెంట్. ఆయన కమాండ్మెంట్, ఇప్పుడు దేవుని ఐ నో దట్ హిస్ కమాండ్మెంట్ అంటున్నాడు యేసుక్రీస్తు. నాకు దేవుని యొక్క కమాండ్మెంట్ తెలుసు అని అంటున్నాడు. ఏంటంట దేవుని యొక్క కమాండ్మెంట్? చూద్దాం. కమాండ్మెంట్ ఈజ్ లైఫ్ ఎవర్ లాస్టింగ్. కమాండ్మెంట్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్ ఇస్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. తండ్రి అయిన దేవుని యొక్క కమాండ్మెంట్ ఏందో తెలుసా? నిత్య జీవము. ఐ నో, యేసుక్రీస్తు నాకు ఆయన కమాండ్మెంట్ నిత్య జీవం అని తెలుసు కాబట్టి ఆయన మరణాన్ని శరీర రూపంలోనే జయించండు. ఈ మర్మం యేసుక్రీస్తుకు తెలుసు కాబట్టి యేసుక్రీస్తు కూడా ఈ మరణాన్ని జయించండు. ఒకవేళ యేసుక్రీస్తు దగ్గర ఈ మర్మం లేకపోతే యేసుక్రీస్తు కూడా మరణాన్ని జయించే దేవుడు కాకపోవచ్చు, జయించేవాడు కాకపోవచ్చు. మైట్ బీ, ఇట్ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపెన్ బికాస్ జీసస్ క్రైస్ట్ క్యారీడ్ దిస్ రెవల్యూషన్. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు పంపించే ముందు ఆయనకి ఒక కమాండ్మెంట్ ఇచ్చిండంట. ఆ కమాండ్మెంట్ ఏంటంట? నిత్య జీవము,
Hallelujah. The commandment of Jesus Christ is life everlasting. Whatsoever I speak thereof, even as the Father said unto me, so I speak. Hallelujah. ఇవన్నీ యేసుక్రీస్తు చెప్పిండు. తండ్రి చెప్పనిది యేసుక్రీస్తు ఒక్క మాట కూడా పలకలేదంట. ఇప్పుడు తండ్రి, ఓకే, ఫాదర్స్ కమాండ్మెంట్ ఇస్ దట్ యూ విల్ హ్యావ్ ఇటర్నల్ లైఫ్. మనము కమాండ్మెంట్ అంటే హానర్ దై ఫాదర్ అండ్ మదర్, డూ నాట్ మర్డర్, డూ నాట్ స్టీల్, డూ నాట్. వాట్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ ఫాదర్? ఇటర్నల్ లైఫ్. మా బ్రోజే కెలేరే బాషందలారా. టుడే గాడ్స్ కమాండ్మెంట్ ఇస్ ఇటర్నల్ లైఫ్. ఎవ్రీ చైల్డ్ హూ ఇస్ వాచింగ్ మీ, కమాండ్మెంట్ ఎక్కడైనా మీరు బైబిల్ గ్రంథంలో వెన్ యూ ఫాలో ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ అండ్ ఫాలో ది స్టాచ్యూస్ అని కనిపిస్తే, ఓకే, ఆయన కమాండ్మెంట్ ఏంది? నిత్య జీవము. బ్రదర్, ఈ నూతన నిబంధన తర్వాత కదా, యేసుక్రీస్తు చనిపోయే ముందే వీటిని వెంబడించండి. కాబట్టి పాత నిబంధనలో ఎక్కడైతే కమాండ్మెంట్ అని రాస్తుందో, వాగ్దానాల దగ్గర ఎక్కడైతే కమాండ్మెంట్ అని రాస్తుందో, దాని అర్థమైందో తెలుసా? కమాండ్మెంట్ అంటే దేవుడు నిత్య జీవం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. God is talking about the eternal life. That is his commandment now. That is his commandment. That is God's commandment. రైట్, ఇంకొన్ని వచనాలు చూద్దాం. మీకు సమయం ఉంది కాబట్టి ఇంకో 2-3 వచనాలు చూసి ముగించేద్దాం. రైట్, మొదటి యోహాను, ఓకే, దీనికి ముందు యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయము 25 నుంచి 30 వరకు చదువుకున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 25 నుంచి 30 వరకు చదువుకున్నాం. యోహాను సువార్త, జాన్ చాప్టర్ నెంబర్ 10 verse 25 to 30. verse 25 to 30. జాన్ చాప్టర్ 10 verse 25 to 30 చదువుతున్నాను చూడండి. 25వ వచనం. జీసస్ ఆన్సర్డ్ దెమ్, ఐ టోల్డ్ యూ అండ్ యూ బిలీవ్ నాట్. ద వర్క్స్ దట్ ఐ డూ in my Father's name, they bear witness of me. But ye believe not, because ye are not of my sheep, as I said unto you. Hallelujah. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఒకవేళ నీకు నమ్మకం కలిగిస్తలేదంటే యు ఆర్ నాట్ గాడ్స్ షీప్ అంట. నేను దమ్కి ఇస్తలేనండి, నేను ఉన్న వాస్తవం మాట్లాడుతున్నా. నీ బైబిల్ గ్రంథంలో, మీ బైబిల్ గ్రంథంలో ఉన్న వాస్తవాన్ని మాట్లాడుతున్నా. If you are unable to take this word eternal life, you are not God's sheep. కథం, ఆడికి దుకాణం బంద్ చేసే. ఇంకెక్కువ మాట్లాడొద్దు. మనం ఎవరన్నా ఆర్గ్యూ చేస్తే ఎక్కువ మాట్లాడొద్దు. సార్, హియర్ బైబిల్ క్లియర్లీ సేస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ జీసస్ క్రైస్ట్ ఇస్ టెలింగ్ అబౌట్ ఇటర్నల్ లైఫ్. అండ్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఆన్ ఇటర్నల్ లైఫ్, ఎవరు నమ్మలేదో తెలుసా? ఫారిసీలు, సద్యూసరులు వినలే నిత్య జీవం గురించి. వాళ్ళు నమ్మకపోతే మనం ఏం చేయొద్దు? లైట్ తీసుకోవాలి. ఇంకా లైట్ తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళు మారరు. ఇంకా యేసుక్రీస్తే లైట్ తీసుకున్నాడు. ఇక్కడ మీరు బాగా చూడండి, బాగా ధ్యానిస్తే యేసుక్రీస్తే వీళ్ళని లైట్ తీసుకున్నాడు. దేవుడు చూడండి 25వ వచనంలో, జీసస్ ఆన్సర్, ఐ టోల్డ్ యూ అండ్ యూ బిలీవ్ నాట్. నేను చెప్పినా పోయి నువ్వు నమ్మలే. మీరు ఇదంతా స్ట్రిక్ట్గా చదివితే అర్థం కాదు బైబిల్ మనకి. మనము అంటే వీ హ్యావ్ టు గెట్ దిస్ బైబిల్ ఇన్ అవర్ కాన్వర్జేషన్. ఒకవేళ యేసుక్రీస్తు తెలంగాణలో ఉంటే ఎలా అంటారు? నేను చెప్పినారా పోయి నీకు అర్థం కాలే అని అంటాడు యేసుక్రీస్తు, బికాజ్ ఈజ్ ఫ్రమ్ తెలంగాణ. ఆంధ్రాలో ఉంటే నేను చెప్పినానండి మీకు అర్థం కాలేదండి అని అంటాడు. ఓకే, సో దెర్ ఇస్ అ మీన్స్. ఇది హెబ్రూలో భాషల్లో అలా. సో నువ్వు నీ లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేసి అర్థం చేసుకుంటుంటే దేవుడు నేను చెప్పినా నువ్వు నమ్మలే, నేనేం చేయాలా? నువ్వు దేవుని యొక్క షీప్ కాదు, బస్ వదిలేసిన అంటున్నాడు దేవుడు. ఫినిష్. యూ డోంట్ హ్యావ్ టు స్ట్రెస్. నో. జీసస్ క్రైస్ట్ ఇస్ నాట్ స్ట్రెస్సింగ్ హియర్. నేనైతే నిత్య జీవం అనే కాంట్రాక్ట్ ఇస్తున్నా, నువ్వు నమ్మితే సైన్ పెట్టుకో, లేదా నమ్మకు. యు ఆర్ నాట్ ఆఫ్ మై షీప్. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క కాన్సెప్ట్ ఏంటంటే పరలోకంని భూమి మీద తీసుకురానికి. ఐఎమ్ గోయింగ్ టు బిల్డ్ మ్యాన్షన్స్ ఫర్ యూ అన్నాడు. ఎందుకు? ఆ మ్యాన్షన్స్ తయారు చేసినాక ఆ మ్యాన్షన్స్ కిందకు గుంజుకు రావాలి మనం. హల్లెలూయా. వీ హ్యావ్ టు గో అండ్ బ్రింగ్ దట్ మ్యాన్షన్స్ హియర్ ఇన్ దిస్ అర్త్. రైట్, చూడండి 27వ వచనం, 26 మళ్ళా చదువుతా చూడండి. బట్ ఈ బిలీవ్ నాట్, బికాజ్ యూ ఆర్ నాట్ ఆఫ్ మై షీప్ అండ్ ఐ సెడ్ అంటూ యూ. 27
మీరు నన్ను నమ్మలే, మీరు నా యొక్క గొర్రెలు కాదు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. 27వ వచనం, మై షీప్ హియర్ మై వాయిస్ అండ్ ఐ నో దెమ్ అండ్ దే ఫాలో మీ. వావ్, దిస్ హ్యాస్ అ వెరీ డీప్ మీనింగ్. నా గొర్రెలు నా మాటలు వింటాయి, దానికి డిజైనింగ్ స్పిరిట్ అవసరం లే. దే నో దేర్ మాస్టర్, దే విల్ ఫాలో మీ. కథం. ఇఫ్ యూ హ్యావ్ అ పెట్ డాగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ అ పెట్ డాగ్, ఓకే, పెట్ డాగ్ ఉంటే మీ బండి సప్పుడు వినంగానే ఆ పెట్ డాగ్ మరి ఎగురుతుంది, అవునా, లోపలంతా చేస్తుంది, గడపడి చేస్తుంది. దట్ మీన్స్ దట్ డాగ్ హ్యాస్ రికగ్నైజ్, దట్ పెట్ డాగ్ హ్యాస్ రికగ్నైజ్ దట్ యూ హ్యావ్ అరైవ్డ్ హోమ్. అట్లా యువర్ షీప్, ఆ కాలంలో షెపర్డ్స్ కూడా ఆ గొర్రెలు ఎక్కడన్నా పోతే వేరే ఎవరన్నా మే రా అంటే రాదు, కానీ వాళ్ళ మాస్టరే రా రా అంటే ఆయన వాయిస్ని గుర్తుపట్టి ఆ గొర్రెలు వస్తాయి ఆయన మాస్టర్ దగ్గర. మా రాబా షందల రాబా, యూ విల్ రికగ్నైజ్ యువర్ మాస్టర్. ఇఫ్ యువర్ మాస్టర్ ఈజ్ అ గాడ్ హూ spoke eternal life, you will accept it if you are his sheep. If you don't accept it, you are not his sheep. Finish. Hallelujah. Man. 28వ వచనం చూడండి. అండ్ ఐ గివ్ అంటు దెమ్ ఇటర్నల్ లైఫ్. ఏ గొర్రెలైతే తన మాస్టర్ యొక్క స్వరాన్ని గుర్తుపడతాయో వాళ్ళందరికీ నిత్య జీవము దొరుకుతుందంట. Hallelujah. They all are receiving this eternal life. Whoever believes in Jesus Christ and Father Jesus Christ, they are receiving the eternal life. Eternal life, right? Next. And they shall never perish. Eternal life పొందుకున్నావు, దాని తర్వాత ఏంటో తెలుసా? You will never perish. నీకు అసలు అంతమే ఉండదంట. కానీ మనమేం మాట్లాడుతున్నాం? ఈ కరోనాకి ఇంకా ఎండ్ ఉండదు, ఇది ఇట్లనే ఉంటుంది. హలో బాస్, మా నిత్య జీవానికి ఎండ్ ఉండదు. సీ వాట్ డెవిల్ ఈజ్ స్పీకింగ్, సీ వాట్ వీఆర్ సపోజ్ టు స్పీక్. ఇప్పుడు మరణం గురించి మీడియా మొత్తం మాట్లాడితే సోషల్ మీడియా దైవజనులందరూ ఏం మాట్లాడాలా? వర్డ్ ఫెస్ట్లో బోధించే దైవజనులు, మరి వర్డ్ ఫెస్ట్ కాకుండా వాళ్ళు ప్రత్యేకంగా లైవ్ ఇచ్చే దైవజనులు, వీళ్ళందరూ ఏం పలకాలా? ఇప్పుడు నిత్య జీవం పలకాలా? యా, వి ఆల్ యాజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్స్, యాజ్ అ సోల్స్, యాజ్ అ బిలీవర్స్, వీఆర్ సపోజ్ టు స్పీక్ ఇటర్నల్ లైఫ్. కరోనా నీ పక్క గల్లీకి వచ్చింది, అట్లెట్లా వస్తుంది? నాకు నిత్య జీవం ఉంది కాబట్టి నా పక్క గల్లీకి కూడా నిత్య జీవం రావాలా? అందరినీ టెస్ట్కి తీసుకుపోతారు, అందరు నార్మల్ అని వాళ్ళు కూడా హాస్పిటల్ నుంచి వచ్చేసారు. When you release a word, because word is in you, your words are important. Hallelujah. నీ లోపల వాక్యం ఉంది కాబట్టి నీ వాక్యము, నీ నోటి నుంచి వచ్చే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ నోటి మాటలు నిత్య జీవం మాత్రమే పలకాల. యేసుక్రీస్తు ఎక్కడ కూడా మరణం పలకలే, ఎక్కడ కూడా మరణం పలకలే. ఎందుకంటే ఆయన నోరంతా నిత్య జీవం పలికింది కాబట్టి ఆయన మరణాన్ని జయించు. నీవు కూడా నిత్య జీవం పలుకుతూ ఉంటే మరణాన్ని జయిస్తావంట. యూ విల్ రెయిన్ ఓవర్ దిస్ ఈవిల్ స్పిరిట్ కాల్డ్ డెత్, విచ్ ఇస్ నాట్ ఫ్రమ్ గాడ్. యూ విల్ నెవర్ పెరిష్. నీకు అసలు అంతమే లేదు. నీదర్ షెల్ ఎనీ మ్యాన్ ప్లగ్ దెమ్ అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్. ఒక్కసారి నువ్వు యేసుక్రీస్తు చేతిలో అప్పగించబడ్డావంటే తండ్రి ద్వారా ఏ మనిషి కూడా, ఏ దైవజనుడు కూడా, అల్టిమేట్గా దైవజనుడు కూడా మనిషే కదా, కాబట్టి ఏ దైవజనుడు కూడా నేను దూరం చేయలేడంట దేవుణ్ణి. చాలా ఏ మనిషి కూడా, ఎవ్వరు కూడా అసలు నిన్ను దేవుణ్ణి దూరము చెయ్యలేరు. టచ్ టచ్ టచ్, ఇట్స్ క్లియర్. వావ్ 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 వావ్. దీన్ని చెప్పున మరి యేసుక్రీస్తు, జీసస్ క్రైస్ట్, యు నో, that means Jesus Christ is living in your house, living in your family, and you know what? Your family has eternal life, and you know what? Your family will never perish, and you know what? No one can pluck you from of Jesus Christ. ఏ మానవులు వచ్చినా, ఏ మనుషులు వచ్చినా సరే నీ జీవితంలోకి వచ్చి నిన్ను దేవునికి దూరం చేద్దామని అనుకుంటున్నారేమో, వాళ్ళ యొక్క ప్లాన్స్, it's not going to work out. It's not going to work out. The plans of any human being is not going to work out.
ఎందుకంటే 30వ వచనం చాలా బలమైన వచనము. ఒకే ఒక లైన్ కానీ చాలా బలమైనది. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్. ఫినిష్. నేను నా తండ్రి ఒకటి. ఇప్పుడు సిలువ తర్వాత మీరు చెప్పాలి, నేను యేసుక్రీస్తు తండ్రి పరిశుద్ధాత్మ ఒకలం. యూ అండ్ యువర్ ఫాదర్ షుడ్ బికమ్ వన్. దీని కొరకండి సిలువ. నువ్వు గొప్ప మహిమ చూడాలా కాబట్టి నీకు ఈ సిలువ. ఇంకో 2 వచనాలు ముగించేస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఈరోజు చాలామందికి మరి ప్రాఫెసీ గిఫ్ట్ ఉండొచ్చు, లేకపోవచ్చు. స్వస్థత వరం ఉండొచ్చు, లేకపోవచ్చు. విడుదల వరం ఉండొచ్చు, లేకపోవచ్చు. మరి రకరకాలుగా మీకు వరాలు ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ మీ అందరికీ ఒక్క గిఫ్ట్ ఇస్తున్నాడు దేవుడు. ఆ గిఫ్ట్ ఏందో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. Romans 6:23. For the wages of sin is death. ఇది మాత్రం పట్టుకొని దీన్ని సాగతీసి 2000 సంవత్సరాలుగా, అవునా, దీన్నే మనం పట్టి కట్టుకొని బెల్ట్ లాగా కట్టుకొని పెట్టుకున్నాం. దాని కిందున్న వచనాన్ని గాలికి వదిలేసినాం. దాని కిందున్న వచనం చూడండి. The wages of sin is death. Okay, I agree. But the gift of God is eternal life through Jesus Christ our Lord. పాపం జీతం మరణము. కానీ ఇక్కడ దేవుడు ఒక బహుమానం ఇస్తున్నాడు నీకు. దేవుడు ఇలా ఉండు అని అంటున్నాడా, గిఫ్ట్ అంటున్నాడా? చెప్పండి. వాట్ ఈస్ గిఫ్ట్? గిఫ్ట్ ఇస్ సంథింగ్ యూ గెట్ ఇట్ ఫర్ ఫ్రీ. యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఫ్రీ. You can utilize it. Jesus Christ is giving you the gift of eternal life. Jesus Christ is giving you the gift of eternal life. He has gifted you the eternal life. You can use it. You can use that eternal life. He has gifted you. Wages of sin is death. అవునా? కానీ నీకు ఒక బహుమానం ఇస్తున్నా. ఈ మాటని మొత్తం అసలు ప్రాసెసే తిప్పి పడేసారు మనం. ఒరే, కానీ నీకు నిత్య జీవం ఉన్నదిరా, పాపం చేస్తే చనిపోతాం, కానీ నీకు నిత్య జీవం ఉన్నది అని వచనం చెప్తే పాపం జీతం మరణం, పాపం జీతం మరణం, మరణం మరణం మరణం. పాపా పాప. ఓకే, I think from tomorrow many voices are going to change. Many words are going to change. మీలో చాలామంది మీ పలుకులు మార్చబోతున్నారు. అది నేను విశ్వసిస్తున్నాను. ఐ ట్రస్ట్ బికాజ్ యూ హ్యావ్ ద రెవల్యూషన్. నీకు వాగ్దానం వచ్చిన తర్వాత ఇంకా నేను ఎవడు ఆపలేడు. ఫినిష్. మొదటి యోహాను 1వ అధ్యాయము 2వ వచనం. మొదటి యోహాను 1వ అధ్యాయము 2వ వచనం. మొదటి యోహాను 1వ అధ్యాయము 2వ వచనం. 1 John chapter 1 verse 2. 1 John chapter 1 verse 2. 1 John chapter 1 and verse 2. For the life was manifested, and we have seen it, and bear witness, and shew unto you the eternal life, which was with the Father and was manifested unto us. మొదటి అధ్యాయము 1వ వచనం ఏమంటుందంటే, ఇది యేసుక్రీస్తు యొక్క డిస్క్రిప్షన్ అంటది. ఈ 2వ వచనంకి వచ్చేసరికి ఏమవుతుందంటే, హీ హాజ్ మేనిఫెస్టెడ్ అండ్ వీ హ్యావ్ సీన్ ఇట్. అంటే యేసుక్రీస్తు మరణాన్ని జయించాడయ్యా, అది మేము చూసాము అని అంటున్నారు. అది వాళ్ళు చూసినందుకే వాళ్ళు గొప్పగా బిలీవ్ చేయడం మొదలుపెట్టారు. జీసస్ క్రైస్ట్ హ్యావ్ వన్ ద డెత్, విక్టరీ ఓవర్ డెత్. ఇప్పుడు ఆఖరి వచనం చూడండి. 1 కొరింథీయులు 15:55. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 55వ వచనం. 1 Corinthians chapter 15 verse 55. O death, where is thy sting?
ఓ గ్రేవ్, వేర్ ఇస్ దై విక్టరీ? ఫినిష్. ఇప్పుడు మీరందరు చెప్పాలా, మరణమా నీ విజయం ఎక్కడా? నీ విజయం ఎక్కడా? నీ విజయం ఎక్కడా? ఇన్ని రోజులు మీ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు అన్నీ ఆపింది ఎవరో తెలుసా? ఈ మరణం అనే దురాత్మ. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది మరణాన్ని జయిస్తారు? Now how many will have victory over the death? Okay. Now let us pray. కొద్దిసేపు మనం దీని విషయమై ప్రార్థన చేసి మనము ముగించేద్దాం. ఒక 5 నిమిషాలు వీలైతే నేను ఎవరికన్నా ప్రార్థిస్తాను. ఓకే, మీరు కమెంట్ ద్వారా చెప్తే దాని ముందు మనం ఈ నిత్య జీవము, ఈ మరణం గురించి మనం ప్రార్థించి మన జీవితంలో తెచ్చుకున్న తర్వాత మనకి సమయం ఉంటే మనం కొంతమందికి ప్రార్థన చేసి ముగించేసుకుందాం. ఓకే, మా బ్రౌజెకెలరే బాషందలరబా. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, తండ్రి యేసుక్రీస్తు నామంలో అయ్యా, మీరు మాకు మర్మం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. Lord, you have given us the revelation. We praise you, we thank you and we glorify you, Lord. And now, Lord Jesus, through this revelation, ఈ మర్మం ద్వారా ప్రభా మేము మరణాన్ని జయిస్తాం తండ్రి. మరణంపై విజయం ప్రకటిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, ఆ యేసుక్రీస్తు మాలో నివసిస్తున్నందుకు తండ్రి ఈ రోజు నుంచి ప్రభా మేము నిత్య జీవాన్ని నమ్ముతాము, మేము నిత్య జీవాన్ని పలుకుతాము తండ్రి. మా బిజినెస్లో, మా జాబ్స్లో, మా కెరియర్లో, మా ఫ్యూచర్లో, మా ఉద్యోగాల్లో, మా వివాహ జీవితంలో, మా పిల్లల జీవితంలో, మా పేరెంటింగ్ జీవితంలో, మా రిలేషన్షిప్స్లో ప్రభా ప్రతి ఒక్క చోట, మా రోగాల్లో, వ్యాధుల్లో, వ్యసనాల్లో, బాధల్లో, ఎటువంటి స్థలంలో అన్నా సరే తండ్రి ఇప్పుడే యేసుక్రీస్తు నామంలో నిత్య జీవం పలుకుతున్నాను తండ్రి. అయ్యా, ఎవరికైనా క్యాన్సర్ ఉండొచ్చు, ఎయిడ్స్ ఉండొచ్చు, ట్యూమర్ ఉండొచ్చు, వాళ్ళకి షుగర్ ఉండొచ్చు, థైరాయిడ్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు ప్రభా, వాళ్ళకి చెప్పుకునే బాధలు ఉండొచ్చు, చెప్పుకోలేని బాధలు ఉండొచ్చు ప్రభా. ఏ రోగం ఉన్నా సరే తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రభా ఇప్పుడే మీ నిత్య జీవ శక్తితోటి ప్రభా వాళ్ళని స్వస్థపరచండి, విడిపించండి. కరోనా కూడా ఉండొచ్చు తండ్రి చాలామందికి. అలాంటి బిడ్డలు కూడా స్వస్థత పొందుకోవాలి యేసయ్య. వాళ్ళు స్వస్థత పొందుకొని, వాళ్ళు విడుదల పొందుకొని వీళ్ళందరినీ మరణాన్ని జయించారని విశ్వసిస్తున్నాం తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే మీరు నాకు పెట్టవచ్చు. ఐ హ్యావ్ 5 minutes, 5 to 10 minutes, 10 నిమిషాలు. ఓకే, ఐ స్టార్టెడ్ at 2. లేట్గా జాయిన్ అయిన వాళ్ళకి నేను 2 గంటల నుంచి బోధిస్తున్నాను. కాబట్టి ద మెసేజ్ ఇస్ ఫినిష్డ్. ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుడు మనల్ని బలపరిచిండు. ఒకవేళ మీరు సాక్ష్యం కూడా మీరు షేర్ చేయవచ్చు. ప్రేయర్ రిక్వెస్ట్ అన్న సాక్ష్యం అన్న షేర్ చేయండి. ఈ వాక్యం మీకు అర్థమైందా, మీరు బలం పొందుకున్నారా అని షేర్ చేయడం వల్ల అనేక బిడ్డలు మీ ద్వారా బలం పొందుకుంటారు. కాబట్టి మీరు మీ టెస్టిమనీస్ కూడా మీరు షేర్ చేయవచ్చు. ఒక 5 minutes నేను చదివి దాని ద్వారా నేను కూడా బలం పొందుకొని నేను కూడా దేవుని సేవ చేయడానికి చాలా ముందుకు వెళ్తా. అండ్ ప్రాఫెట్ పాల్ డేవిడ్ గారితో నేను ఎప్పుడు మాట్లాడలే. బట్ ఎనీవేస్, గాడ్ బ్లెస్ యూ ప్రాఫిట్. మీ యొక్క దర్శనం వల్ల అనేక మంది మెనీ పీపుల్ ఆర్ బీయింగ్ టచ్డ్ by your vision and many people's life are being changed. I glorify God for you, Prophet Paul David, and also Brother Anil. Thank you so much for approaching me, and glory to God alone. Okay, ఎవరన్నా మరి సాక్ష్యాలు కానీ ప్రేయర్ రిక్వెస్ట్ కానీ ఉంటే చెప్పండి, నేను ప్రార్థన చేస్తాను. I'm waiting for your prayer request or testimonies. Yes, Brother Anil. Father, in the name of Jesus, అయ్యా ఈ వర్డ్ ఫెస్ట్ దర్శనం గురించి నేను ప్రార్థిస్తున్నా తండ్రి. ప్రత్యేకంగా దైవజనుల గురించి, ఈ వర్డ్ ఫెస్ట్ వెనుకల పనిచేస్తున్న సేవకుల గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్న వాళ్ళకి మంచి బలము, ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. ఎవరైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వాళ్ళకు కూడా మరి ఆశీర్వదించండి. ఈ వర్డ్ ఫెస్ట్ ద్వారా ప్రభా అనేక వేల లక్షల మందికి మీ సువార్త వెళ్ళి తండ్రి, ఆ సువార్త ద్వారా అనేక అద్భుతాలు జరిగి ప్రభా ఈ వర్డ్ ఫెస్ట్ అనే విజన్ని ప్రభా ఇంకా అధిక స్థాయిలో ఇంటర్నేషనల్ వర్డ్ ఫెస్ట్గా మీరు మార్చి ఇంటర్నేషనల్ స్పీకర్స్ని కూడా మీరు తీసుకొని వస్తున్నందుకు వందనాలు తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. Yes brother, I'm praying. నా పర్సనల్ ప్రేయర్లో కూడా నేను ప్రేయర్ చేస్తాను.
ఐ ప్రే ఫర్ ద వర్డ్ ఫెస్ట్. చెప్పండి, ఎవరన్నా సాక్ష్యాలు ఉంటే, ఎవరన్నా మరి ఇంకా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే ప్లీజ్ డూ షేర్. ఐఎమ్ వెయిటింగ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఓకే, నా అడ్వర్టైజ్మెంట్ కూడా చేసుకుంటా. ఇఫ్ ఎట్ ఆల్ మీకు వాక్యం వినాలని అనిపిస్తే, ఇఫ్ యూ వాంటెడ్ టు ఫాలో మీ ఇన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో వచ్చేసి అపోస్టిల్ డేవిడ్ ఆంథనీ ఎంకేజేసీఆర్ చర్చ్ అని ఒక పేజ్ ఉంది. ఆ పేజ్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వాక్యం వినొచ్చు మీరు ఇంట్లో నుంచే. ఫేస్బుక్ లైవ్ ద్వారా కూడా మీరు వాక్యం వినాలంటే రోజు 8 గంటలకి 8 నుంచి 8:30 వరకు హాఫ్ అన్ అవర్ డేవిడ్ ఆంథనీ అనే పేజ్లో నేను లైవ్ ఇస్తా. కాబట్టి ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు జాయిన్ యూ క్యాన్ జాయిన్ అస్. అండ్ MKJCR_ డేవిడ్ ఆంథనీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు ఫాలో చేయొచ్చు. ఓకే, యా. ఓకే ఓకే విన్సెంట్ గారు, మీరు ఏం చెప్పనీకి వస్తున్నారు? లైక్ వాట్ యూ వాంటెడ్ టు టెల్, ఐ కెన్ క్లారిఫై యూ. I didn't say everyone calling themselves as a prophet, as an apostle. I was only being called as a brother. నేను అందరినీ బ్రదర్ డేవిడ్ అని పిలవండి అని చెప్పిన. కానీ ఒక దైవజనుడు నన్ను పిలిచి, అవునా మీకు ఇవాంజలికల్ మినిస్ట్రీ లేదు బ్రదర్, మీకు అపోస్టలిక్ మినిస్ట్రీ ఉంది అని వాళ్ళు ప్రేయర్ చేసి, అవునా గాడ్ రివీల్డ్ హిమ్. ఆ దైవజనుడు నన్ను అపోస్తలుడిగా గుర్తించి, అవునా దేవుడు దానికి కన్ఫర్మేషన్స్ ఇచ్చిన తర్వాతనే నేను అపోస్టల్ అని పెట్టుకున్నా. 3 yearsగా నేను సేవ చేస్తున్నా. 3 yearsగా నా బ్యానర్స్లో, నా పోస్టర్స్లో మీరు చూస్తే నేను అపోస్టల్ అని ఎక్కడ కూడా పెట్టుకోలే. నేను 1 yearగా పెట్టుకుంటున్నా, ఎందుకంటే దేవుడు నాకు అది పెట్టమన్నాడు కాబట్టి నేను పెడుతున్నా, లేకపోతే పెడతలేను. ఓకే, మైట్ బి దేర్ ఆర్ ఫేక్ పీపుల్.